శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం శివాయ. ఓం నమః చండికాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం అమ్మ. శ్రీకృష్ణ శరణం అమ్మ. శ్రీకృష్ణ శరణం అమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 641వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము, తర్వాత శాంతి సప్తకములోని చతుర్థ పర్వము అయినటువంటి ఆశ్రమవాస పర్వంలో ప్రథమాశ్వాసము. పేజీ నంబర్ 425, కంఠపద్యం 20. చాలా చక్కటి విషయాలు వస్తున్నామండి. ఈ దీంట్లోనే ఆ కురువృద్ధుడు ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. బహుశా ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటాడు. నాయన నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అనే నిర్ణయం తీసుకుంటాడు. సరే, మనం 28వ అధ్యాయం నేర్చుకుంటున్నాం. ఇంకా ఈ రెండే ఆశ్వాసాలని, ఈ 2 ఆశ్వాసాలని కలిపి మనం శనివారం నాటి లోపల అది మహాది 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 ఒకనాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుని పిలిపించాడు. అందరినీ దగ్గర ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు. ఏమని చెప్తున్నానంటే, రాజు గురుడెల్ల వారికి రాజోత్తమ అంటే రాజుల్లో ఉత్తమైన ధర్మరాజా, గురుని ఆజ్ఞ రంజిల్లగా అది పేరోజంబు చేసి, గురుని ఆజ్ఞ రంజిల్లగా అంటే రాజు మొత్తం ప్రజలందరికీ గురువు ఎవరంటే రాజు. ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞని పేరోజము అంటే చెప్పింది చెప్పినట్టుగా అదే క్రమంలో ఆచరిస్తే, నేను ఆజ్ఞను పాటించానండి కానీ ఆయన చెప్పినట్టు కాకుండా ఇంకో విధంగా చేశాను, చేయకూడదు. పేరోజము అంటే అదే క్రమంలో చేయాలి. చేస్తే అలా చేస్తే నీకు ఇహము పరము కూడా లభిస్తుంది. కృత్యము జగములు 2 సు అంటే సుమ అంటే ఇహములోను పరము కూడా నీకు మంచిది నాయన అని చెప్పి, కృత్యము 2 జగములందు సుఖం లభిస్తుంది. అంటే నీకు ఇహములోనూ సుఖం లభిస్తుంది, పరలోకంలో శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు ఈయన ధృతరాష్ట్రుడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు, మీరు వినాలి. అంటే పరివర్తన చెందిన ధృతరాష్ట్రుడు ఒక వయసు వచ్చిన తర్వాతైనా ఈ పరివర్తన రావాలి అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. నేను గాంధార్యును తపోమాననీయ మునుల చేరువ వల్కలమును ధరించి, కందముల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెను. ఆయన సరే ఏం చేద్దామంటే, నేను గాంధారి గౌరవింపదగినటువంటి గొప్పవాళ్ళైనటువంటి మునుల ఆశ్రమానికి వెళ్ళిపోతాం. అక్కడ మేము ఈ పట్టుబట్టలు, చీరాంబరాలు ఇవన్నీ వదిలేసి కేవలము
వల్కలములు అంటే నారచీరలు లేదా జంతు చర్మాలు మాత్రమే ధరించి ఇహ రాజాన్నాలు భుజించడం మానేసి, అంటే భక్ష్య భోజ్య చోహ్య లేహ్యములు ఇవన్నీ లేవు, కేవలము కందమూలములతో మా ఆకలిని చంపుకుని మేము అడవికి వెళ్ళి నిలదీస్తాం అనుకుంటున్నాను ఆయన నువ్వు అన్నాడు. అనేటప్పటికి ధర్మరాజు పాపం ధరణి రాజ్యము నాకు నరవర సౌఖ్యంబు చేయున నీ విమ్మై దురపిల్లి దుష్కరంబకు అరణ్యవాసమునకు ఏగినట్టి. నాన్న నువ్వు చాలా కష్టమైనటువంటి చాలా చాలా దుష్కరం అంటే అరణ్యవాసం అంటే అక్కడ ఏమి పడుకోవడానికి పట్టుపరుపులు ఉండవు, సేవించడానికి సేవకులు ఉండరు, తర్వాత సమయానికి భోజనాలు ఉండవు, కందమూలాలు ఇవన్నీ అటువంటి దుష్కరమైనటువంటి అరణ్యవాసం నువ్వు చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఈ రాజ్య సుఖాలు ఈ రాజు భోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా కదా, నాకు సుఖాన్ని ఇవ్వలేదు. నువ్వు అక్కడ కష్టపడుతుంటే మా నాన్నగారు అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వాడు ఇంత కష్టపడుతుంటే నాకు అక్కడ నేను ఇక్కడ భోగాలు అనుభవించగలనా, నేను ఇక్కడ రాజ్యం చేయగలనా అన్నాడు ధర్మరాజు. తర్వాత గూఢబుద్ధిపై నమ్మించి గురువరేణ్య ఏ నెరుంగక ఉండక ఇట్లు శోకవనది తేలుచునుంది వనట కంటి ఎట్టులించి చెప్పు. నాకు ఈ రాజ్యం నాకు ఎలా ఎందుకుతాయి, ఎలా సుఖాన్ని ఇస్తున్నాయి నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు 15 సంవత్సరాల నుండి నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నాను నేను, కానీ నువ్వు శోక సముద్రంలో మునిగిపోయి తేలిపోతున్నావు. అంతేకాకుండా నువ్వు చాలా శోక మనసులో మునిగినావు. నీ మనస్సులో ఇంత బాధ దాగుందని నాకు అర్థమవుతుంది. ఎందుకని నీ మనసులో బాధ పోతే నువ్వు అరణ్యాలకు ఎందుకు వెళ్ళిపోతానంటావు. కాబట్టి నాకు ఈ రాజ్యం సుఖం ఇవ్వదు కదా, ఈ రాజ్యం చేయాలని నాకు ఎప్పుడూ లేవు అన్నాడు. తర్వాత ఉత్పలమాల తల్లి తండ్రి గురుడు దైవం నువ్వు నాకు తల్లి నా తండ్రి నా గురుడివి. ఆలోచిస్తే ఇవన్నీ నువ్వే నాకు. అటువంటి నువ్వు చాలా కష్టంగా ఉన్నటువంటి ఆ దానికి వెళ్తే నేను ఎలా వెళ్ళగలుగుతాను. అది భూవల్లభ నువ్వు రాజు, అసలు ఏం రాజునేటి భూవల్లభ వే రాజు. నువ్వు కానన నివాసమునకేగి సనంగ నెట్టులే ఒళ్ళము బట్టి నేను ఒళ్ళము బట్టి అవసరపడదు. నువ్వేమో అరణ్యాల్లో ఉంటావా, నేను ఈ హస్తిపురంలో ఈ కరీనగరంలో ఈ రాజధానిలో నేనున్న సింహాసనం మీద పట్టుబరుపుల మీద నువ్వు అక్కడ ఉంటావా. నేను ఎలా ఉండగలను అసలు, నేను ఊహించుకోలేను. ఇక నేను అనుజ్ఞ కాదు అసలు, వాళ్ళ ఊహ వస్తేనే నేను తట్టుకోలేను కదా నాన్న. ఓ పని చేద్దాం, నువ్వు అడవులకు వెళ్దాం అనుకున్నావు కదా, నేను అడ్డుపెట్ట. ఓ పని చేద్దాం, యుయుత్సు పెంపు శోభిల్లగా రాజు చేయు నిన్ను ప్రీతి ఎలర్పగా కొల్చి వచ్చావు. ఓ పని చేద్దాం, నువ్వు అరణ్యాలకు వెళ్దాం అన్నటువంటి నీ ఆలోచనని అడ్డుపెట్ట వెళ్ళి అయితే వాడు నేను కూడా వచ్చేస్తాను. మరి నువ్వు వచ్చేస్తే రాజు ఏంటి రా అంటే ఓ పని చేయి, యూత్సుడు రాజు చేద్దాం. యూత్సుడు నీ కొడుకేగా, మీకు ఇంత పూర్వం చెప్పాను. ధృతరాష్ట్రుడికి అందుకే భారతం పూర్తిగా తెలుసు. ధృతరాష్ట్రుడికి మొత్తం 111 మంది భార్యలు, అందులో పెద్దవాడు గాంధారి. వాళ్ళ సంతానం ఒక్కొక్కళ్ళకి 100 కలిగింది, గాంధారితో సహా. గాంధారికి 100, ఆ తర్వాత ఆవిడికి 100, ఆ తర్వాత ఆవిడికి 100, ఆ తర్వాత 100, అలా 100 100 100 100 ఇంటూ 100 అంటే 10,000 ఆయన సంతానం. ఇది కాక ఈయనకి ఒక వైశ్య అంటే
ఒక కోమటి భార్య కూడా ఉంది. ఆ కోమటి భార్య దొల నుంచి వచ్చినటువంటి వాడే ఈ యూత్. అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్ కాదు. ఆవిడ నా కోమటి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అదే ఈయన చెప్తున్నాడు. కాబట్టి హాయిగా నువ్వు యూత్సుడికి రాజ్యం ఇచ్చేద్దాం, నిన్ను కొలుచుకుంటూ నీ ఆడకు వచ్చేస్తాను, నాకు ఈ రాజ్యం మీద 15 ఏళ్ల తర్వాత కూడా. అందుకే నిజంగా ధర్మరాజు తన కర్తవ్యంగా రాజ్యం పాలన చేస్తున్నాడు, కానీ దాని మీద ఆయనకి మమకారం కానీ మోజు కానీ లేదు. ఆయనకి మమకారం మోజు లేదు, ఏ మాట కాబట్టి. అది ఇప్పుడు ఇద్దరు కూడా మనసు మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏదో మనసులో ఒకటి పెట్టుకుని పైన ఒకటి మాట్లాడుకోవట్లేదు. ఎవరు? ధృతరాష్ట్రుడును ధర్మరాజు గారు. తర్వాత కందపద్యం. అతడు ఔరసుండు. ఔరసుడు కొడుకులు మొత్తం 9 మంది రకాల కొడుకులు ఉంటారని మనం చాలా సార్లు చెప్పాను. దత్తుడు, క్రీతుడు, ఔరసుడు, తర్వాత సహోఢుడు, ఇవన్నీ నేను చాలా, కానీనుడు, ఇలా అనేక మంది కొడుకులు ఉంటారు. అందులో ఔరసుడు అంటే నువ్వు తాళి కట్టినటువంటి భార్యకి జన్మించినటువంటి వాడు ఔరసుడు అన్నారు. తాళి కట్టినటువంటి భార్య ఆవిడాడు వీడు తాళి కట్టాడు. అదేదో అక్రమ సంబంధం కాదు, చాలా సక్రమమైన సంబంధం. కాబట్టి ఔరసుడు, యూత్సుడు ఈ రాజ్యానికి అర్హుడు. నీకు క్షితికి వడయుడు. ఇగో ఈ రాజుకు వడయుడు అంటే రాజు. కాబట్టి నీకు ఇంతకు పూర్వం నువ్వు రాజువి, నువ్వు తర్వాత రాజు ఎవరు కావాలి? నీ కొడుకు కావాలి. కాబట్టి నీ కొడుకు అయినటువంటి యూత్సుని రాజుని చేసేద్దాం. ఇది ఈ మాట అనడానికి ధైర్యం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇప్పుడు 15 సంవత్సరాలు రాజ్యం చేయడానికి అలవాటు పడి 15 సంవత్సరాలు రాజ్య సుఖాలకు అలవాటు పడినటువంటి వాడు దాన్ని వదులుకోవడం అంత తేలిక కాదు. అంటే 5 సంవత్సరాలు పదవి ఉంటే అది కాపాడుకోవడానికి ఎంత మేమంతా సిద్ధం, మీరంతా సిద్ధం అని మేమంతా సిద్ధం ఎందుకని మీరు వాళ్ళు ఇంకోసారి నమ్మి ఓటేస్తే ఇంకో 5 సంవత్సరాలు దోచుకుంటారు, మిమ్మల్ని దోచుకుంటాను చక్కగా అని చెప్తున్నారు. అది వాళ్ళు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. అది మీరు మమ్మల్ని ఎన్నుకుంటే హాయిగా దోచేసుకుంటాం. అది దుర్యశంబు చేయకొనుట భూపతి వరా కని మీరు అతి మాత్రము చేయదగుని. దుర్యశం, నేను మిమ్మల్ని రాజుకు పంపించేస్తే నాకు తిడికెత్తి రాదు, మీకు తెలుసు. పైగా అసలు యుద్ధంలో ఈ నా వాళ్ళని ఏది మా సొంత అన్నయ్యని, తర్వాత పెదనాన్న కొడుకుల్ని, పుత్రుల్ని చంపాను, చంపించుకున్నాను అన్నటువంటి బాధే నాలో ఇప్పటికి నన్ను పీడిస్తుంది. అది తప్పు కాదని మీరు చెప్పారు, వ్యాసదేవుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు. అయినా నా మనసు ఇంకా బాధ నుంచి తేరుకోవట్లేదు కదా నాన్న. ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొత్తగా నేను వెళ్ళిపోతాను అంటే నా అసలు అది ఎలా బెదరా చెప్పండి అన్నాడు. తర్వాత నీవు రాజువు కాక నీకేను రాజు, నీకేను రాజు. అది కాదు నాన్న, అసలు ఈ అఖండమైనటువంటి కౌరవ మహాసామ్రాజ్యానికి రాజు ఎవరంటే ధృతరాష్ట్రుడు. నేను రాజునా? నీకు అనుజ్ఞ ఏమిటంటే నువ్వే నాకు అనుజ్ఞ ఇవ్వాలి. గురుని మహారాజు గురువరేణ్యుమని నువ్వు నా గురువు, నువ్వు నా మహారాజు, నువ్వు పైగా కురువంశానికల్లా శ్రేష్ఠుడు అయిన నిన్ను ఇలా చేయి అని నిన్ను శాసించడానికి నీకు వడయుడని, నేను రాజునే. వడయుడు అంటే పెద్దవాడు, రాజు. నేనెలా చెప్తాను? పైగా నువ్వు రాజువి, నేను రాజుని కాదు. వీళ్ళందరికీ నేను రాజుని అయి ఉండొచ్చు, కానీ నీకు మాత్రం నువ్వు నాకు రాజు. పైగా మా అందరికీ నువ్వు రాజు, నాతో సహా నా అందరికీ రాజు నువ్వు. నేను రాజుని కాదు. రాజు కాకపోతే నువ్వే నాకు రాజు, నువ్వు నా గురువువి.
నువ్వు కురువంశంలో శ్రేష్ఠుడు, నువ్వు మహారాజు, నీకు ఇలా చేయమని నేను ఎలా చెప్తాను అన్నాడు. దుర్యోధనాదుల దుష్కృతములు నా మదిలో నిల్పనేమును వారును విధి మోహముననైన విరసభావమాహ వెళ్ళే పుట్టే. అది కాదు, నువ్వు అనుకోవచ్చు ఏదో దుర్యోధనాదులు నాకెంతో కీడు చేశారు, ఇంకా నా మనసులో అదేం లేదు. ఇదే చాలా చక్కటి మాట. నీ మనసులో ఏమి లేదు, దుర్యోధనాదులు నీకు చేశారు. వాళ్ళు నీకు ఏం చేశారు అంటే వాళ్ళు కీడు చేశారనే భావన నీకు ఉందిగా. ఇక్కడ వాళ్ళు పెట్టింది నేను మనసులో పెట్టుకోలేదు. ఏం పెట్టుకోలేదు? వాడు చేసిన కీడు. అంటే కీడు ఉన్నది నీ మనసులో ఉంది. ఇది అలా అని పాప ఆయనకి ధృతరాష్ట్రుడి మీద ఏమీ తక్కువ లేదు. కాబట్టి అయితే ఇక్కడ ఒక మాట అంటే ఒకటి మీద అర్జునుడు కూడా అదే అన్నాడు. చూడండి, దుర్యోధనాలు మాకు చాలా తక్కువ చేశారమ్మా, మేము కూడా తక్కువ తిన్నానండి. ఈ రాచరికం ఎంతమ్మా, దీని మూలంగా నువ్వు ఇలా అయిపోయావమ్మా దుస్సలానల్లా ఆ సింధు దేశం మీద యుద్ధానికి వెళ్ళి. అలాగే వాళ్ళు మేము కూడా విధివశాన, ఆ విధివశాన పుట్టిన మోహం వల్ల వాళ్ళు రాజ్యం మీద మోహంతో, మేము రాజ్యం మీద మోహంతో ఇదిగో ఇంత పని జరిగిందా, వంశం నాశనం అయిపోయింది. మన వంశానికి ఇప్పుడు మిగిలిన ఆఖరి వాడు ఆ పరీక్షతో ఎవరున్నారు? మా కొడుకులు లేరు. ధర్మరాజు గారి కొడుకులు అందరు లేరు కానీ దుర్యోధన అంటారు కొడుకులు ఎవరు లేరు. ఏముందా? అల్లుడు లేడు, ఆ అల్లుడు కొడుకు కూడా పోయాడు. ఇంత జరగడానికి కారణము విధి. నాన్న మీరు అలా అనుకోకండి, మీరు అలా అనద్దు, అసలు మీరు అనద్దు, అనుకోవద్దు. అది గాంధారియు కుంతియు గౌరవమున ఒక్క మాట చెప్తాను వింటారు. నేను గౌరవించడంలో, ప్రేమించడంలో, అభిమానించడంలో, ఆదరించడంలో నాకు గాంధారి కుంతి ఇద్దరు ఒకే సమానం. కుంతి నన్ను కన్నదని, నాకు కుంతి అంటే ఎక్కువ, గాంధారి తక్కువ కాదు, వాళ్ళిద్దరూ నాకు సమానం. అది సరే. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అప్పట్లో ఎవరిని ఈ బాంధవ్యాలతో కాకుండా పేరుతోనే పిలుచుకునేవాడు. అమ్మా కుంతి అనేవాడు, తల్లి గాంధారి. అది అప్పుడు తప్పు కాదు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి, వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ అన్నయ్యని వాళ్ళు. అది కాబట్టి ఇప్పుడు అందుకే ఈయన కూడా చూడండి, ధర్మరాజా అంటూ ఉంటాడు అర్జునుడు. ఇక్కడ అన్నయ్య అని అండు, సోదరా అని, భీమసేన. కాబట్టి ఆ పేర్లతో పిలవటమే ఉండేది. బాంధవ్యాలు ఎలాగ ఉంటాయి, దాన్ని పక్కన పెట్టి. అది కాలక్రమంలో ఏం జరిగిందంటే పేర్లతో కాకుండా బంధుత్వంతో పిలవటం అలవాటైంది. పెంతల్లి, పిన్ని, అత్త, ఇలా అదనమాట పేర్లతో. కాబట్టి లేకపోతే ఈయన గాంధారి కుంతి నాకు ఒకే రకండి, పెదనాన్న పెద్దమ్మ అమ్మ అన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ నాకు సమానం. మీకు కానన వాసమెల్ల భంగి కలుగునేని ఏను తగిలి తోనవత్తు తగు మాటగా నాటగాదు నాదు హృదయగతి. ఒక్క మాట చెప్పేశారు. మీరు లేదు ఇన్ని చెప్పినా నేను అరణ్యానికి వెళ్ళిపోవాల్సిందే అని మీరు అంటే, ధృతరాష్ట్ర మహారాజు నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను ఇందులో అన్నమాట. అయితే మీరు అనొచ్చు, ఇదేదో మన ఇంగ్లీష్లో చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ ద వర్డ్ కమింగ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ది లిప్. అంటే పెదవి పైనుంచి వచ్చినటువంటి మాట కాదు, ఇది నా హృదయాంతరాలలోంచి వచ్చినటువంటి మాట. తగు అంటే ఆ సమయానికి అప్పుడప్పుడు అంటాను, నువ్వు మా ఇంటికి రాకపోతే నేను తీసుకొచ్చేస్తాను కానీ ఊరికే నిజంగా తీసుకొస్తాను అలా అనమాట. అంటే ఏదో మాట వరసకో ఏదో తాత్కాలికమైన ఆవేశంతో అంటున్నటువంటి మాట కాదు పెదనాన్న. ఇది నేను నా పెదవి నుంచి వచ్చినటువంటి మాట కాదు, ఇది నా హృదయంలోంచి వచ్చినటువంటి మాట. ఇది నిజము
మీరు అరణ్యాలకు వెళ్ళిపోతే నేను మిమ్మల్ని ఒంటరిగా పంపించను. మిమ్మల్ని మా పెద్దమ్మైనటువంటి గాంధ నేను కూడా మీతోనే పాటు వచ్చేస్తాను. ఆ క్షణమే మళ్ళీ మిమ్మల్ని ముందర పంపించి వెనకాల నేను రాను. ఆ క్షణమే నీ రాజ్యాన్ని వదిలేస్తాను. యూత్సుని రాజు చేసేద్దాం. పదండి మనం వెళ్ళిపోవాలి. కందపద్యం. పలికెదని సత్యము. పలికెదని సత్యము. నేను నిజం చెప్తున్నాను పెద్దలు, నేను నిజం చెప్తున్నాను. నేను ఇందులో నీ మెప్పుదల కోసము, లేకపోతే ఈ సభాసదుల మెప్పుదల కోసం, మెప్పుదలకి వాళ్ళ ఒప్పుదలకి నేను తప్పుడు మాటలు చెప్పేటువంటి నేను అంత అంత తక్కువ వాడిని కాదు. నేను నా మనసులో ఉన్నది చెప్తున్నాను. నాకిలా ప్రీతిని చేయదదిపా. నాకిలం ప్రీతి చేయదదిపా. నీవిట్లైన కులము కలక దైవకృతం కృతం అలకుమతి విడువు శోకమరయము. కాబట్టి నాకు ఈ రాజ్యము సంతృప్తిని ఇవ్వదు. నాకు సంతృప్తినిచ్చేది మీ సేవ. కాబట్టి మీరు శోకాన్ని వదిలేసి, దుఃఖాన్ని వదిలేసి మమ్మల్ని కనిపెట్టుకుని నువ్వు మాతో ఉంటే సరే, లేదు నాయన నేను అరణ్యాలకు వెళ్ళిపోదాం, నేను ఆ పని వెళ్ళిపోదాం. కానీ మీరు కూడా కాదు, నేను కూడా వస్తాను మీతో పాటు అన్నాడు. ఎలా చూస్తున్నారండి ఈ రోజుల్లో? ఒక కథనాన్ని అలా చూసేవాళ్ళు ఉన్నారండి? కథనాన్ని అలా చూసేవాడు ఎవడైనా ఉన్నాడే? అలా ఉండాలండి. బాంధవ్యాలు కనిచి నేర్చుకోవాలి. అర్జునుడు చూడండి, దుస్తులను చూడంగానే ఎంత బాధపడ్డాడు బాబు. అవునమ్మా, మీ ఆయన మాత్రం తక్కువ చేశాడా మాకు, నా కొడుకుని ఎలా చంపించేశాడు అనలేదు. అలా అవకాశం వచ్చినప్పుడు తెప్పి పొడవటానికి పెద్ద కళక్కర్లేదండి. తెప్పి పొడవకుండా ఆదరించడంలోనే కళ ఉంటుంది. తర్వాత నీకు శుశ్రూష ఎనరించి నృపవరేణ్య చిత్తతాపంబు మానగ చేసి కొందునని తలంచునన్ విడువంగనగుని అవనతుండవై నిన్ను వేడదా. మీకేందన్నా, నీకు సేవ చేసి, ఓ రాజా, రాజుల్లో శ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుడు, నా శోకాన్ని పోగొట్టుకోవాలని నిరంతరము భావించేటువంటి నాకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటున్నావు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? మీకు అవనతుండవై అంటే మీకు నేను చాలా వినమ్రుణ్ణి, వినయంతో విధేయతతో మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. మీకు నా పట్ల ఏదైనా దోషం జరిగితే నన్ను క్షమించి మీరు ఇక్కడ ఉండండి. మీరు శోకం, వాళ్ళు కూడా ఉండడం కూడా సంతోషంగా ఉండండి. మీ శోకాన్ని వదిలే, మీకు దుఃఖకారకుడైనా ఎవరు వాళ్ళైనా చెప్పండి, వాళ్ళని ఎవరైనా సరే నేను వాళ్ళని శిక్షిస్తాను. మీ దుఃఖకారకుడైన ఎవరైనా సరే చెప్పండి, నేను శిక్షిస్తాను అన్నాడు. తర్వాత అది అనుచన అతని చరణంబులు తన పాలంబు చేర్చి ధర్మతనయుడు అతన్ని కుర్చేతి వినయంగా చేర్చి అతడిట్లను, ఓ రాజా, ఓ జనమేజయ, ఈ మాట అంటూనే పాపం ధర్మరాజు ఆయన పాదాల మీదకి తన నుదురు సోకేటట్టుగా పడిపోయాడు. ఆ ధృతరాష్ట్రుడు ఆయన్ని గురించి ఆ రెండు చేతులు ఇలా పట్టుకుని ఎత్తికెత్తి ఆయన్ని చాలా గాఢాలింగనం చేసుకొని ఆ ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు. అది నీవు శుశ్రూష చిరకాల నియతి చేసి అయినా నువ్వు శుశ్రూష చాలా నియమబద్ధంగా చేశావు. 6:30కి ఆయనకి పాలు ఇవ్వాలనుకోండి, 6:30 కల్లా ఆయన పాలు ఇచ్చేసావు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. అరే 6:30 అయింది, నేను వెళ్ళలేకపోతున్నాను, అర్జునుని వెళ్ళిచ్చిరా అనేవాడు కాదు. చాలా నియమంగా చేసావు నాయన. పైగా ఎన్నాళ్ళు చేసావు? చిరకాలం. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మాట అడిగిన.
15 సంవత్సరాల తర్వాత ఈ మాటలు అని. కాబట్టి చిరకాలం చేసావు నాయన. నేను వృత్తుండలేదు, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను వృత్తుండలేదు. నాకు ఇంకో తప్పము వలదయ్యా. ఇంకా ఎన్నాళ్ళు ఈ కొడుకులు కోడళ్ళు బాధ్యత ఇక తపస్సు చేసుకోవద్దు, నా జీవుని ముక్తిని చేసుకోవద్దు నాయన. నీకు తెలియదు ఏముందయ్యా, కొడుకులకి రాజ్యం ఇప్పించి రాజులు వనప్రస్థానికి ఆశ్రమానికి వెళ్ళిపోట్లా? అదే కదా మన కుటుంబ ధర్మం. ఇన్నాళ్ళు రాజ్యం చేసావు, నేను చూశాను, నువ్వు చక్కగా చేసుకుంటున్నావు. మరి ఇప్పుడు నన్ను వెళ్ళి తపస్సు చేసుకోవద్దు. అలా కాదు, నువ్వు ఏదో నాకు తక్కువ చేసావని నేను అనట్లేదు, నిజంగానే అన్నాడు. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి అనట్లేదు. నేను తపస్సు చేసుకోవద్దా, ఈ మాట వినాలి అందరం. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అండి, ఒక వయసు వచ్చిన తర్వాత మనసు తపస్సు బుద్ధి కాకపోతే వాడు ఎన్ని మాలలు తిప్పినా అది వేస్ట్. డిటాచ్మెంట్ రావాలి. ప్రతిదానికి ఏమైంది బాబు కనుక్కుంటావు. ఎన్నాళ్ళు కనుక్కుంటావు? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగితే సలహా ఇవ్వాలి. వాళ్ళు అడగలేదనుకోండి, హాయిగా నువ్వు ఆ జపంలో కావాలనుకుంటే వాళ్ళు క్షేమంగా ఉండాలి కోరుకో. అదే ధృతరాష్ట్రుడు అదే చెప్పాడు, నాన్న మేము వెళ్ళిపోతాం, ఆ మునుల దగ్గర ఉంటాం, వల్కాలు ధరిస్తాం, కందబలాలతో ఉంటాం, నిన్ను అక్కడి నుంచి దీవిస్తాను. ఆయన చెప్పింది అదే, నిన్ను దీవిస్తాం అన్నాడు. ఇందాక భజనలో చెప్పలే ఆయన, నిన్ను మేము దీవిస్తాం చక్కగా, నువ్వు క్షేమంగా 10 కాలాలు పిల్లా పాపలతో ఉండాలని, నీ రాజ్యం ఏ సంక్షోభము లేకుండా సుభిక్షంగా ఉండాలని మేము దీవిస్తాం. కాబట్టి నేను తపస్సు చేసుకోవద్దులయ్యా, నువ్వు అలా అంటే ఎలా నాన్న? రాజును పాలివాడ ఎవ్వరేమి చేసినా, అది రాజును పాలివాడ ఎవ్వరేమి చేసినా ఫలముల ఎడన్ రూపాయలు. అంటే ఇప్పుడు ఒక శాస్త్రం ఉందండి, శిష్య పాపం గురువురు వరజేయత్. భార్య చేసినటువంటి పాపం భర్తకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే ఆవిడ నిన్ను సహధర్మచారి, నువ్వు ఆవిడ సరిగ్గా పెట్టుకోవాల్సిన బాధ్యత నీది. ఆవిడకి పాపాలు అంటావు. తర్వాత 2, ప్రజలు చేసినటువంటి పాపం ప్రభువుకి వెళ్ళిపోతుంది. వాడు అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అని. ఎందుకంటే ప్రజల్ని సరిగ్గా దారిలో పెట్టవలసినటువంటిది వాడు. అలాగే శిష్యుని దారిలో పెట్టవలసిన గురువు. వాడు పెట్టలేదు, అప్పుడు వీడు చేసినటువంటి పాపం వాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకని మంత్రాలు మనం ఇచ్చేస్తే సరిపోదండి, వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదో చూసుకోవాలి. మా జయలక్ష్మి గారు పాపం ఆవిడ కళ్ళమ నీళ్లు పెట్టుకుంది. గురుగారు కాశీలో, అందులోనూ గంగ మధ్యలో వీళ్ళకి మీరు మంత్రాలు చెప్పారేస్తున్నారండి, వీళ్ళు చేస్తారా అని. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక మహామంత్రం గంగలో ఒక భార్యాభర్తలకు చెప్పాను. కాశీ నుంచి వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, వాళ్ళు కనీసం చేస్తున్నారా లేదా ఏ విషయమూ చెప్పలేదు. మరి ఆవిడ ఆవేదనకు అర్థం ఉంది కదా. ఒక మహామంత్రం నేను చెప్తే వాళ్ళు కాశీ నుంచి వచ్చాం, అంతే. కాశీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. గురుగారు మేము చేస్తున్నాం, మేము చేయలేకపోతే దానికి విరుగుడన్నా చెప్తాం మనం, వాడికి విరుగుడన్నా చెప్తాం కదా మనం. అది ఎవ్వరేమి చేసిన ఎడల ఫలము అంటే ఏంటి? ఈ రాజ్యంలో ఎవరు ఏమి చేసినా ఆ ఫలానికి రాజు కొంత భాగం వెళ్ళిపోతుంది. మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంచి చేసావు, కొంత భాగం ఆ రాజుకి వెళ్ళిపోతుంది, నిన్ను పాలించే వాడికి వెళ్ళిపోతుంది. నువ్వు చెడు చేసావు, ఆ భాగం వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆపలేకపోయావు. అని పలికి విదుర కృపా సంజయులను ఉద్దేశించి తను ముఖశోషయును తను గ్లానియును కలివినొక్కడిచ్చిన ఆయన. విదురా అన్న కృప, సంజయ
నాకు ముఖశోష, నాలిక పెడచగట్టుకుపో, శరీరం నిలవలేకపోతుంది, నిలబడలేకపోతున్నాను నాన్న. విదురుడు తమ్ముడేగా పాప, నిలబడలేక చెప్పి నాలుక తొట్టు సంజయ రావట్లేదురా ధృతరాష్ట్ర వారలతో మీరు అనునయ వచనంబుల అజాత శత్రు తెలివందం చేయుండరు చెప్తున్నాడు. అయినా మీరు చక్కటి మాటలు చక్కటి మాటలతో అంటే చుట్టుపడింది బాబు. మీరు ఈ అజాత శత్రువుకి నన్ను అడవికి పంపించమని చెప్పండి, అడవికి పంపేది అని చెప్పండి అని మాట సరిగ్గా రావట్లే. డప్పి ఎప్పుడు కదిరిన బాగా అయిపోయింది, బాగా తొట్టుపడిపోయాడు, పడిపోబోయాడు. అప్పుడు గాంధారి తనువున మేను తెచ్చి ఆవిడకి వాళ్ళని పట్టుకున్నాడు పాప. మేను తెచ్చి ఆవిడని పట్టుకుని మూర్చిపోయాడు. ఆవిడ అడ్డు లేకుండా ఉంటే కింద పడిపోయాడు. ఆవిడ మీద ఎలా పడిపోయాడు నెమ్మదిగా జారే. మూర్ఛలో ఆర్తి ఉంది. ఆ పాపం ఆవిడని పట్టుకున్నాడు. ఆవిడని పట్టుకునేటప్పటికి ఏం జరిగింది, ఇలా పడిపోవాలి, లేకపోతే ఇలా పడిపోయాడు. ఆ పడిపోవడం మెట్ల మీద పడిపోయింది, తల పగిలేదు. అందుకని అలా పట్టుకునేటప్పటికి ఏం జరిగింది, నెమ్మదిగా జారే. ఇలా తన కంటి ఎదురుకుండానే ధృతరాష్ట్రుడు ఇలా మూర్ఛ పడిపోవడం చూసేటప్పటికి ఆయన చాలా కలవరించాడు. ఎవరు? ఆ కుంతి కొడుకుల్లో పెద్దవాడైన అయ్యో పెదనాన్న ఎలా అయిపోయారు, ఎటువంటి పెదనాన్న అయినా అని అంటున్నాడు. కరిదశ సహస్ర బల విస్ఫురితుడగు విచిత్ర వీర్యుడు పుత్రుడొక తలోదరి నూతగుని విధి ఎవ్వరి హీనుల చేయడ. అంటే విధి వక్రిస్తే ఎవరిని తక్కువ చేయలేదు విధి, ఎవరినైనా తక్కువ చేస్తుంది. ఈయన సామాన్యుడు. ఆయన 10,000 ఏనుగులకు ఎంత బలం ఉందో ఈయనకి అంత బలం ఉంది. ధృతరాష్ట్రుడు నేను 10,000 ఏనుగుల పరువు, 10,000 ఏనుగులకి కలిపితే ఎంత బలం ఉందో ఈయనకి అంత బలం ఉన్నటువంటి ఈ విచిత్ర వీర్యుడి కొడుకు ఇవాళ ఒక అబల గాంధారి అనేటువంటిది అక్కడ లేకపోతే ఈయన పడిపోయాడు. అయ్యో విధి వక్రిస్తే ఎవరినైనా తక్కువ చేసేస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. విధి వక్రించినంత వరకే మన ఉరకలు పరుగులు. ఆయన వక్రించాడంటే ఎప్పుడైనా సరే చంద్రమండలం వరకు నువ్వు ఎదిగినా అక్కడి నుంచి పడిపోవటానికి కొన్ని క్షణాలు సార్. నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. కానీ అక్కడి నుంచి పడటానికి మాత్రం కొన్ని క్షణాలు సార్. ఇది మనం అనుకుంటాం, మనం ఎన్నోజు మనకి చూసి అహంకారం, నాకింత బలం ఉంది, నాకింత అది ఉంది, నాకింత ఇది ఉంది, నాకంత కండ బలం ఉంది, నాకంత బంధుబలం ఉంది. ఎవడొస్తాడు? ఎవడు రాడు. నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే వెళ్ళిపోతావు. ఇది ఒక్కడన్నా గుర్తుపెట్టుకుంటే కనీసం అహంకారం అణిగిపోతుంది. చదవ చెంపకమాల అది అనులజమేని చందమగు నాయస రూపం చూర్ణితంబు చేసిన బలమాననీయుడకట బలమీనుడొక చేడి అనకట ఆహా. దుర్యోధనుడు ఏం చేశాడంటే, మీకు తప్పని చెప్పాను నేను, మీకు ఇది స్త్రీ పరంలో కూడా చెప్పాను. వీడు భీముడు అంటే ఒళ్ళుమంట, అందుకని ఏం చేశాడు, ఒక ఉక్కు విగ్రహం తయారు చేశాడు, కరెక్ట్ గా భీముడు లాగానే ఉండేది. వీడు రోజు అదే పనిగా వెళ్ళి కొడుతూ ఉండేవాడు ఆ భీముడిని కథతో. అది ఉండేది వాడి దగ్గర, అది ఉక్కుతో తయారు చేయించాడు వాడు.
సరే అందరూ చనిపోయాడు. మనం ఇది విన్నాం. ఈ ధృతరాష్ట్రుడు గొళ్ళు మండిపోయింది. తన కొడుకులందరినీ భీముడిగా చంపింది. అందుకని అన్నా ఇట్రా అన్నాడు. కృష్ణుడికి తెలుసు ఎందుకు పిలిచాడు. అందుకని భీముడిని పక్కసి ఆ దుర్యోధనుడు చేసిన బొమ్మని ఎదుర్కొన్నాడు. ఇలా పట్టుకొని 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 వెళ్తే అది అంత ఉక్కు ముక్కలైపోయింది. ఇక్కడ ధర్మరాజు గారి గొప్పదనం ఏంటంటే, నా తమ్ముడిని ఇంత పని చేశాడు అలా ఉక్కుని కూడా ముక్కలు చేయగలిగినటువంటి ఒక మహావీరుడు, ఒక చేడియ, కేవలం ఒక స్త్రీని ఆధారం చేసుకున్నాడు. ఏమి విచిత్రండి. మనం అనుకుంటాం మనం ఎంతో ఇస్తాం, చివరికి మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం. ఒకడి గుడిసె దానం చేశాడు అనుకోండి, వాడు చివరికి ఆ గుడిసెలోనే ఉండాల్సిన పరిస్థితి అట్లా తలదాచుకున్నాం. మనం ఇది సినిమాల్లో చూస్తాం, కానీ అది నిజం కూడా. కాబట్టి దేన్ని చూసి గర్వించ. అది నువ్వు గర్వించింది సర్వము కర్వమైపోవటానికి పర్వకాలం పట్టదు. ఆశ్రయించను ఏమనగలదు ఆ బ్రహ్మదేవుని ఏమంటారు. ఆయన రచన చమత్కృతి ఉక్కుని ముక్కలు చేయగలిగాడు. ఇప్పుడు వాడు రోజు గద పెట్టి కొడితే కూడా అది ముక్కలు కాలా. అది మీకు చెప్పింది నేను. 13 సంవత్సరాలు రోజు వెళ్ళి అదే పనిగా కుక్కలు పెట్టి కొడుతుంటాడు. అది అప్పుడు దానికి చెక్కు చెదరలా. ఆ ఉక్కుది చెక్కు చెదరకుండా అక్కజమ్ముగా చక్కగా నిక్క నిలబడి ఉంది. ఆ ఉక్కు నేను ముక్కలు ముక్కలుగా చేసి అటువంటి బలం. అటువంటి వాడు ఇవాళ ఒక స్త్రీని ఆధారం చేసుకొని పడ్డాడు. ఏమి ఆ బ్రహ్మదేవుని ఇవ్వనగా అంటున్నాడు ధర్మరాజు. రాదు అని అతని కీడున మానసంబున లావు పేర్కొని. అంతేగాని మా తమ్ముడిని ఇలా చేశాడు అని ఆయన చేసినటువంటి దోషం, ఆయన చేసినటువంటి మోసాన్ని దోషాలను ఈయన మనసులో పెట్టుకోలే. ఆయన బలాన్ని మాత్రమే ప్రస్తావించాడు. ఎవరు? ధర్మరాజు. లావు పేరుకొని ఆయన బలాన్ని పెట్టుకొని శోకము ధర్మజుడు ఉంది, ఆయన బలాన్ని మాత్రమే పేర్కొన్నాడు. అంతేగాని ఆయన చేసినటువంటి కీడు, ఆయన చేసినటువంటి మోసం, ఆయన చేసినటువంటి ద్రోహం. ఏమంటే అంత జరిగిన తర్వాత కూడా భీముడిని చంపేయాలనుకుంటున్నావు నువ్వు. మరి మీ వాళ్ళు చేసిన కీడుని నువ్వు అంతే బలం నీ కొడుకుని పెడితే వాడు అవుట్ అయిపోయాడు కదా అసలు. మరి అది చేయలేదే. కాబట్టి అసలు ఆ ధృతరాష్ట్రుడు యొక్క దీంట్లోనే తెలిసిపోతాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవాశ్చే వాక్యమకరో సంజయ్. మా వాళ్ళు పాండవుడి కొడుకులు అంటే పాండవులు నీ కొడుకులు కాదుగా, మీ వాళ్ళు కాదుగా అని చెప్పాడు. అలవాలే మామక దాంట్లోనే. ఏం చేస్తున్నారు సంజయ్? మరి నువ్వు భీముడు మీ వాళ్ళు చంపాలని చేసావు, మరి వాళ్ళకి నువ్వు కీడు కలిపినప్పుడు ఒక రోజు దుర్యోధన పిలుపుని అలా చేశారు. బడి చచ్చి ఉండేవాడు. అసలు ఈ యుద్ధం ఉండేది కాదు, దరిద్రం ఉండేది. ఎందుకు చేయాలి? అది ఈయన తలచట్లా పాపం. ఆయన బలాన్ని మాత్రమే పేర్కొన్నాడు ధర్మరాజు. తర్వాత అప్పుడు గాంధారి అల్లన ధర్మజుతోడ మీ తండ్రి అతుల తపంబుతోడి చింతత కూడు తొరంగి కూడు తొరంగి తానుండుట కూర్చుండ లోపకొనికి. అప్పుడు ఆయన గాంధారి ధర్మరాజు ఆయన నిరంతరము తపస్సు చేసుకోవాలి, ముని ఆశ్రమాలకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, మనం వెళ్ళిపోవాలి, మనం తపస్సు చేసుకోవాలి అంటున్నాడు పాపం. అంటే ఇది ఇప్పుడు పుట్టినటువంటి ఆలోచన కాదు ఇది.
కాబట్టి మనం తపస్సు చేసుకోవాలి మనం ఇక్కడి నుంచి అనే దాంట్లో ఈయన రోజు కూడా భోజనం తినేవాడు కాదు. ఎందుకో గాంధారి నాకు తినబుద్ధి కావట్లేదు అని ఆయన తినడం మానేశాడు. నాకు ఇవాళ ఆకలి కాలేదు అంటే మనసులో ఈ ఆలోచన ఉంది కదా, కాబట్టి నాకు ఆకలి అలా తినకపోవటం వల్ల వచ్చిన నీరసం అయినా ఇది అని చెప్పింది గాంధారి. ఎవరికి? ధర్మరాజు. అనవుడు నెవ్వని కథమునని మహాత్మునికి అనవుడు నెవ్వని కథమున ఈ మహాత్ములకిట్టి ఎడరు పుట్టెనట్టి ఆ మనుగునేమనగలదంచు. అబ్బా, ఈ మహాత్ముడికి ఎవరి మూలంగా ఇంత ఆపద వచ్చిందో అటువంటి మను అంటే ఆ విధిని ఎవరిని మనగలం అనుకుంటూ ధర్మరాజు అంచునాతడు శీతజలము హస్తమున బుచ్చి, అది ఆయన వెంటనే శీతజలము హస్తమున బుచ్చుకొని అతని మోమునందున కురు విదిర్చి అక్కున విదిర్చి సమయమున విదురుండును సంజయుండు నకిల భరత భార్యలు నివిర చలికేల ఆయన ఏం చేశాడు? వెంటనే ఒక చల్లటి నీళ్లు తీసుకొచ్చాడు. ధర్మరాజు తెప్పించాడు. ఆ చల్లటి నీళ్లు తీసుకుని ఏం చేశాడు? ఆయన ముఖం మీద ఇట్లా గట్టిగా చల్లాడు, పట్మని కొట్టాడు. ఈ లోపల ఆ సంజయుడు, విదురుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అతని వేశాడమ్మా, అదే వాళ్ళు వేశారు, గట్టిగా వేసేటప్పటికీ విదురుడు వాళ్ళందరూ భరత భార్యలు, విదురుడు సంజయుడు వీళ్ళందరూ కూడా భరత భార్యలు అని చెప్పగలనండి. అంటే ఆయన యొక్క భార్యలు, ఒక్క గాంధారే కాదు, గాంధారి పెద్దావిడ, వాళ్ళందరూ ఒక్క పెట్టిన ఏం చేశారు? అయ్యో ధృతరాష్ట్ర మహారాజా, ఇలా అయిపోయావా నువ్వు? చెప్పండి. కాబట్టి అఖిల భారతలు ఆయన వేశాడు. వీళ్ళు ఏం చేశాడు? చల్లటి చేతులు తీసుకుని ఆ చేతులతో ఆయన మొత్తం శరీరాన్ని నిమిరాడు. ధర్మరాజు నుదురు, కాళ్ళు, చేతులు మొత్తం చల్లటి నీళ్లు ముందర ముఖం చల్లాడు. ఆ తర్వాత చల్లటి చేతులు ఆ సంజయుడు, విదురుడు, ఆయన భార్యలు అందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. అది తర్వాత నివురంగా తెలిసి అతని అప్పుడు అలా వేరేప్పటికి అతను కొంచెం కౌగిటిలో చేర్చి గౌగిట చేర్చి మస్తము మూర్ఖను కౌరవ వృద్ధునతడు నాశ్లేష విశేషంబున ఆశ్లేష విశేషమున సంప్రీతి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే లేచాడు. ఇలా కొంచెంసేపటికి ఆయన మూర్ఛ నుంచి తేరుకున్నాడు. అప్పుడు ఈ ధర్మరాజుని కౌగిట్లో చేసుకుని ఆయన మూర్ఛన్య స్నానాన్ని వాసన చూసి
ఆ ధర్మరాజు గారిని గాఢీలింగనం చేసుకుని ఆ ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు. వచనం అట్లు తెలివంతి ధృతరాష్ట్రుండు ధర్మరాజుతో నాకెట్లును తపంబునకై కారణంబునకు కోపబలైన జనపతి నీవు ఆరగింపు అప్పని మరి చెప్పెదనని త్రోపు మాటగా పలికిన అంబికేయుండు పెక్కు మాటలాడ శక్తి లేదు. నన్ను ఇంకా అలజడి పెట్టకు. తపశ్చరణంబునకు నీ ఆజ్ఞపడసి కాని కుడువనని ఇక్కడ ఒకసారి జరిగింది. ఏదైనా సరిగ్గా చెప్పాడు. నాయన ఇలా అర్థం పెట్టు. నాయన నేను అరణ్యాలకు వెళ్ళడం తప్పదురా నాయన, వెళ్ళిపోతాను. సరేలే పెదనాన్న అంటే ఈ డిస్కషన్ ని పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాడు ఎవరు? ధర్మరాజు. సరే అలాగే ఏదో ఒకటి చేద్దాంలే కానీ నేను నీకు ఆజ్ఞ ఇవ్వడం చేస్తాను, ముందర అయితే తిను, నువ్వు పోస్తాను. ఆల్రెడీ తినలేదు పెద్దమ్మ చెప్పింది, ఆ వచ్చిన నీరసం మూలంగానే అంత నువ్వు తిను అన్న అనేటప్పటికీ అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, పాప జాలేస్తుందండి, ఎక్కువగా మాట్లాడే ఓపిక లేదురా నాన్న, ఇక నువ్వు నన్ను బాధ పెట్టక. నిజంగానండి ఒక్కొక్కసారి మన ప్రేమ కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. మన ప్రేమ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. నువ్వు అంతేగాని నువ్వు ఏమైపోయినా సరే నాతో ఉండాలి. ఇప్పుడే నాకు ఇక్కడ కొంచెం నాకు ఎందుకో ఇక్కడ బాగాలేదురా, కన్వీనియంట్గా లేదురా అంటే అత్యంగుడు అన్నావు అనుకో, అది వాళ్ళ ప్రేమ ఎందుకు అవుతుంది? ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏ జైల్. అదే ఒక కంఫర్టబుల్ జైల్. పంజరంలో ఉన్న చిలుకని నీకేముందమ్మా, హాయిగా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నావు, వానకి తడవు, ఎండకి ఎండ, నీకు తిండి పెడుతున్నాను, నీకు ఎందుకు వెళ్ళలేదంటే ఉండగలుగుతున్నది. దానికి స్వేచ్ఛ. అది ఒక్కొక్కసారి కష్టపడమే దానికి ఇష్టమేమో. కష్టపడ్డ ఈ రమణ మహర్షి గురించి కూడా మీకు చెప్పాను నేను ఒకసారి. ఆయనకి గురు పదవి వచ్చిన తర్వాత ఆయన కథలు ఇచ్చేవాళ్ళు కదా ఎవరు. ఇప్పుడు ఏమైనా మంచినీళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాను అనుకో, గురుగారు మరి మీద ఎందుకండి మేమున్నాం లేదండి. ఒకరోజు ఆయన పాప ఆయన శిష్యుడు అన్నామలైన దగ్గరికి వెళ్ళి, ఈ గురు పదవిని భరించలేకపోతున్నాను, నన్ను అసలు తిరగనట్లేదు, నాకు అసలు పని చేసుకుందాం అన్నది. ఆయన మేస్త్రి పని చేస్తాడు, నేను నీ దగ్గర చేస్తాను. అలాగే గురుగారు రండి అన్నాడు. అలాగే గురుగారు ఇగో ఆ ఇటుకలు తీసురా అంటే చక్కగా చెప్పాడు. వాళ్ళు హాయిగా ఒక గంటన్నర సాగి చేసుకున్నారు చాలా. ఈ లోపల ఇగో నాలాంటి వాడు ఎవడో గురు భక్తి ఉన్నవాడు వచ్చి, అయ్యో గురుగారు మీరు ఇటుకలు మోస్తున్నారు, వచ్చారా నేను చచ్చారా గురుగారు మీరు ఇటుకలు మైట ఏంటండి, రండి కూర్చోండి. అంటే ఆయన మనోనుకూలంగా ప్రవర్తించాలి తప్పితే మనము ఆయనకి నిజంగా కష్టం కలిగింది అనుకోండి, ఆయన నిన్ను పిలవడు. నిజంగా కష్టం కలిగింది నిన్ను పిలవడు. మరి ఇది చాలా మంది, ఎందుకంటే ఇది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. మనం చేసుకునేవరకు వాళ్ళు అది సరే. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటే నాకు ఎక్కువగా మాట్లాడే ఓపిక లేదు, శక్తి లేదు, ఇక నన్ను అల్లజడి పెట్టక, నన్ను ఇబ్బంది పెట్టక, నాకు మాట నేను వెళ్ళిపోతాను. ఇంకొక మాట చెప్పేస్తాను, నీకు విను. నేను తినను, నువ్వేమన్నా తిన్ను తర్వాత మాడదామన్నా కదా, నువ్వు ఆజ్ఞ ఇచ్చే వరకు నేను తినను. నేను తిన్నాను ఇక్కడ కాదు అంటే ఇక్కడే ఉంటుంది, నేను తినను అన్నాడు ధృతరాష్ట్రుడు. తపశ్చరణం మన ఆజ్ఞ అంటే అంటే నేను తపస్సు ఆచరించడానికి నువ్వు నాకు ఆజ్ఞ ఇస్తేనే నేను తింటా. అపరాన వెళ్ళు అంటే నేను ఇప్పుడు తింటాను, తర్వాత ఏదో సుముహూర్తం ఉంచుకొని వెళ్ళిపోతా, లేదు నేను అసలు తిన అన్నాడు. అయి అవసరమున సాత్యవతేజుండు కృపావిధేయుండన సటికి వచ్చి సకల జనంబుల వినతులు గైకొని దీవెనలు ధర్మతనయుని ఆలంబ ఆలోకించి, అప్పుడు ఇదే సమయంలో కరెక్ట్ ఎప్పుడు సమస్య వచ్చినా సాత్యవతేయుడు వస్తున్నాడు. ఆ సాత్యవతేయుడు అంటే వ్యాసుడు వచ్చాడు. అందరూ ఆయన కృపావిధేయుడు,
అంటే ఆయనకి దయకి విధేయుడు. వచ్చేటప్పటికి అందరూ ఆయనకు నమస్కారం చేశారు, ఈయన అందరినీ దీవించారు. వచ్చి ఆ ధర్మరాజు మొహం చూసి ఇలా చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే, వ్యాసుడు ధృతరాష్ట్రం అనకే వ్యాసుడు ఇచ్చేసాడు ఆజ్ఞ, నువ్వు ఆయన చెప్పింది కరెక్ట్ అయినా ఆయన్ని పంపించేసి అని చెప్పేసి. అది ఇప్పుడు అది జరగబోతోంది. ఇవాళలో రేపు ధృతరాష్ట్రుడు బయలుదేరి వనములకు వెళ్ళుట. అది చెప్పమ్మా. శీసపద్యం. ఆంబికేయుడు చెప్పినట్టులా చేయము. అది ఆంబికేయుడు చెప్పినట్టులా చేయము. వృద్ధుడు ఆత్మజ విరహితుండునైనా ఆత్మజ విరహితుండైనా ఈతడు తపమాచర్యను ఆయన అంబికేయుడు, అంబికా కొడుకైనటువంటి ఈయన చెప్పినట్టు చెయ్యి. ఎందుకనంటే ఆయన తపస్సు ఆచరించడం అడగడంలో ధర్మం ఉంది. ఎందుకని ఈయన వృద్ధుడు. రెండోది పుత్ర విరహిత, కొడుకులందరూ చనిపోయారు. ఆయనకి వైరాగ్యం ఎందుకు రాదయ్యా? కాబట్టి ఆయన తపస్సు కోరుకోవడంలో తప్పే ఉంది. అందులో ఆయనకి నువ్వు ధర్మరాజా ఆయనకి ఆజ్ఞ ఇచ్చేసి ఆయన తపస్సు కోరుకోవడమే ధర్మం అన్నారు. చూసారా, పెద్దవాళ్ళు ఏదైనా ఎందుకండి అంతసేపు చేసుకుంటారు అనకూడదు. మనం చేసుకోండి అనాలి. గురి ఇప్పటికైనా చేసుకోరని. లేదు నువ్వేం చేయలేదు, ఆయన చేసుకుంటే చెడగొట్టదు. ఇంతసేపు ఎందుకురా? వీడి కొడుకులు ఒకళ్ళు ఈ మధ్యకాలంలో వీళ్ళకి పెద్ద ప్రతిబంధకాలు అయిపోయారు. ఇప్పుడు కాశీ వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడ ఉండిపోతాడు. నీకు ప్రత్యేకంగా నువ్వు ఆయన్ని శాశ్వతంగా ఉంచుకోగలవా? శాశ్వతంగా ఉంచుకోగలవా నువ్వు? కాబట్టి ఆయన్ని తపశ్చరణకి ప్రోత్సహించినటువంటి వాడే నిజమైన కొడుకు. నన్ను అడిగింది తపశ్చరణకి ప్రోత్సహించాలి. అది తర్వాత గాంధారి సోకోపశమము తాలిమి నొదవి. అది గాంధారి సోకోపమ శపము తాలిమి నొదవి. ఆవిడ యొక్క శోకాన్ని అణిచిపెట్టుకుంది సహనంతో. ఇప్పటి వరకు అలాగే ఉంది. ఆవిడ పంపించేయడమే మనకి శ్రేయస్కరం. ఇంకా నియమకు తలపున గాంధారి కూడా ఇలాగే అనుకుంటోంది. ఏమిటి? వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాము అని అనుకుంటోంది. కాబట్టి నీకు నీ కార్యంబు చెప్పండి, నీకు ఈ మాట చెప్పడానికే వచ్చాను. ఆవిడ కూడా తన ఓర్పుతో తన శోకాన్ని ఇన్నాళ్ళు దాచుకుంది. ఇగో ఈ మాట చెప్పడానికే నేను నీకు వచ్చాను. వెళ్ళి వాళ్ళకి ఆజ్ఞించి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు వ్యాసుడు. వీరి బోనించుట ఒప్పు అనగా పాపము లేని ఓ ధర్మరాజా, వాళ్ళని పోనివ్వడమే ధర్మం. అది ఒప్పు, అది ధర్మం కూడా అన్నాడు. పూర్వరాజులు చనిన ఎట్టి సౌమ్య పదమున ఈ రోజు జరుట మేలుగాన. అంటే పూర్వం మీ రాజులందరూ ఏం చేసేవాళ్ళు? కొడుకు రాజులకు వచ్చి ఆయన యువరాజు చేసి నెమ్మదిగా చేసి వీళ్ళు వానప్రస్థకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన కొడుకు వెళ్లే దారిలో ఈయన వెళ్ళిపోతానంటే నువ్వేంటి వెళ్ళంటావు? అది కాదంటాయండి, అది పద్ధతి కాదు. ఆయన వెళ్ళని అది పద్ధతి కాదు. రాజుల్ని వెళ్ళనివ్వడమే మనకి ధర్మం. కానన గమనమునకు ఈ మనుజ్ఞ విచారముల తప్పి అంటే ఈ నీకు ఉన్నటువంటి విచారాలు, నీకు ఉన్నటువంటి బాధలన్నీ వదిలేసి ఆయన కానన గమనమునకు హాయిగా ఆగి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళకి హాయిగా దోషంగా ఉంటుందో అలా ఉండని వాళ్ళు. నేను ఖచ్చితంగా రాసిస్తానని కొంతమంది నాకు తెలుసు. వీళ్ళు వాళ్ళని దే ట్రై టు ఓవర్ రూల్ దెమ్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇచ్చింది అను వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. చిత్రం చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు నిర్ణయిస్తారు. నువ్వు ఎప్పుడు తినాలో వాళ్ళు నిర్ణయిస్తారు. అది
ఏమండి ప్రపంచం నీకు నిజంగా కూర్చునే ఓపిక లేదు, నువ్వు కూర్చుంటావు అసలు? నన్ను పెంచినటువంటి వాళ్ళకి తెలియదా అనే జ్ఞానము పిల్లలకు ఉండాలి. అది నాకెందుకు అది ప్రేమ అని నాకు అనిపించదు. మేబీ ఐఎమ్ రాంగ్. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ అహంకారమే నాకు అందులో కనిపిస్తుంది తప్పితే వాళ్ళ ప్రేమ నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తే కనిపిస్తుంది. అదేంటంటే దే జస్ట్ వాంట్ టు షో, చూసేవారు నేను మా నాన్న పట్ల ఎంత కేరింగ్ గా ఉంటున్నాను అని అనుకుంటూ వాళ్ళు ఇంకో చోట చెప్పుకోలేక, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు, అంత బాధకు గురి చేస్తున్నారు వాళ్ళకి. ఇది నిజంగా కొంతమంది కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు వినాలి అని మనసులో అనుకుంటూ తర్వాత నీ వినయము భక్తియు సంభావనము వీరి వగలబాపగా శుశ్రూషావశవర్తిత నడిచితి. నువ్వు ఇన్నాళ్ళు నీ వినయంతోను, నీ విధేయతతోను, నీ శుశ్రూషతోను ఇన్నాళ్ళు వాళ్ళని చాలా బాగా చూసుకున్నావు. శుశ్రూషావశవర్తివై నడుచుకున్నావు, బాగుంది. కానీ చిరకాలం ఇంకా వాళ్ళు వాళ్ళని పోనిచ్చు. ఇప్పుడు నువ్వు గెలవంగానే వెళ్ళిపోతానంటే వాళ్ళ తప్పు. కానీ అలా అనలేదు కదా వాళ్ళు. నీతో పాటు 15 సంవత్సరాలు ఉన్నారు, నీ సేవలు తీసుకున్నారు, మనం చేసే అశ్వమేధ యాగాన్ని కళ్ళారా చూశారు, ఆనందించారు. మరి ఇంకెందుకు వెళ్ళిపోయి అన్నాడు. చంపకమా అని విని ఆ కురుప్రవరుడు మునివల్లభు మోము చూచి, అప్పుడు ఆ కురు వంశంలో శ్రేష్ఠుడైన ధర్మరాజు, మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ వ్యాసదేవుడి మహాము చూసి ధర్మరాజు గారు ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, మహితాత్మ మాకు గురుడన్నను ధర్మవిదోపదేష్టయన్నను పరదైవమన్నను మన ప్రియ కార్యకలాపకర్తయన్నను. అయ్యా, మీరే మా గురు, మీరే మాకు ధర్మోపదేశం చేశారు, మీరే మాకు దైవం, మీరే మాకు ఆనందాన్ని కలిగించేటువంటి పనులు మా చేత చేయించేటువంటి వాళ్ళు కూడా మీరే. మీరు తప్ప ఎవరున్నారు, కాబట్టి మీరు చెప్పింది నేను పాటిస్తాను అన్నాడు మహానుభావుడు. ఒప్పుకున్నాడు. అలా కాదండి, నా పెదనాన్న లేకుండా అనలేదు. ఇంకెన్నానండి నా పెదనాన్న, నా నాన్న, మా అమ్మ, వీడు ఒక్కసారి పట్టనేటప్పటికీ ఏమీ పీగిలిపోతున్నాయి. అప్పుడు ఉంచుకోవే మరి మీ నాన్న మీ అమ్మని. అప్పుడు ఎందుకు ఉంచుకోవట్లా? ఉంచుకో మరి. అప్పుడు కూడా మీ అమ్మ నాన్నే కదా, ఉంచుకోరా నాయనా. వాళ్ళని అదేదో కాపాడేద్దామని వాళ్ళ ఒక్కళ్ళకే ఆ హెల్త్ కాన్షియస్నెస్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదా? ప్రపంచంలో ఎవడు కోరి ప్రమాదాన్ని తెచ్చుకోడండి. నాకు తెలిసి నాకున్నంత వరకు ఇప్పుడు నాకు కింద కూర్చొని ఓపిక లేదనుకోండి, నేను కూర్చోను. ఐ నీడ్ నాట్ టు బి ఇన్స్ట్రక్టెడ్ బై సంబడి ఎల్స్. నా భార్య కావచ్చు, నా కొడుకు కావచ్చు, నా కోడలు కావచ్చు, నా కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, శిష్యుడు కావచ్చు, ఇంకోళ్ళు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం నేను నమ్ముతున్నాను. నాకంటే మీకైనా సరే నాకు కూర్చునే ఓపిక లేదు, కూర్చోలేను. అప్పుడు నీకు నువ్వు కూర్చోమన్నా. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ కంటే నా పర్సనల్ విషయం చెప్తాను. నాకు ఓపిక లేదు. ఏది తీర్థయాత్రలు చేసి మీరు వెళ్ళమంటే నేను వస్తానండి. మీరు ఏమైపోతారండి? ఏమైపోతా చెప్పండి. నిజంగా నాకు ఆ కురుక్షేత్రంలోనో లేకపోతే ఏ కాశీలోనో ఏమైపోవడం అంతకంటే సంతోషం నాకు లేదు. కాబట్టి నా సంతోషానికి అనుగుణంగా మీరు ఉండాలి. ఉదాహరణకి నేను కురుక్షేత్రం వెళ్ళినప్పుడు జోరున వాన, ఆ బ్రహ్మసరోవరం పరిక్రమకి వెళ్ళాను. చల్ల గాలి ఇలా కొట్టేస్తాను. నేను ఆ గాలిలో వెళ్ళిపోయాను. అదృష్టవశాత్తు నన్ను కాదు మీరు వెళ్ళొద్దు అనేవాళ్ళు లేడు. ఆగి వెళ్ళిపోయాను. చేశాం.
ఇగో ఏదో వచ్చిన 4 రోజులు నిజంగా దాని పర్యవసానం ఏదైనా ఉందనుకోండి, నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వస్తే మీరు రండి, మీరు రాలేదు నన్ను ఆపరు దయచేసి. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేనే చేయనండి. ప్రపంచంలో ఎవరైనా మీరు కూర్చోలేరు, మీరు కింద కూర్చుంటారండి చెప్పండి. వాడెవడు అదేదో నీ గురించిన ఆలోచనలు నువ్వే తీసుకుని, నా గురించిన ఆలోచనలు నువ్వే తీసుకుంటే ఏమన్నా నేనేం చేయను. సో ఇదొక్కటి, I need not to be instructed by anybody on the face of the earth regarding my health or any other. నాకు లేదు, నేనే వెళ్ళను, నేనే చేయను. ఉదాహరణకి నాకు కంటి చూపు పోయింది తప్ప నేను బండి నడపగలను, ఐ కెన్ రైడ్. నేను సైకిల్ తొక్కుతుండగా చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నడపమన్నారు, నేను నడపను కూడా. అది నాకు ప్రమాదకారని తెలిసిన తర్వాత నేను ఎందుకు చేస్తానండి ఆ పని? మరి ఈ విషయం ఎందుకు అర్థం కాదు? దయచేసి కొడుకుల్లారా, కూతుళ్ళారా, అల్లుళ్ళారా, కోడళ్ళారా, శిష్యులారా, మీరు మీ తల్లిదండ్రులు వారికి ఎలా సంతోషంగా ఉంటే బాగుంటుందో అలా ఉండనివ్వండి వాళ్ళని. దయచేసి మీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే అది. తర్వాత నాకు ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నా ఎదురుకుండా వాళ్ళని తల్లినో తండ్రినో వీళ్ళు ఏదైనా అంటే నాకు కడుపు రగిలిపోతుంది. కానీ మళ్ళీ వాళ్ళనంటే వీళ్ళు ఎక్కడ బాధపడతారు అని నేను ఐ జస్ట్ కీప్ మై మౌత్ షట్. సమాధానం చెప్పలేక కాదు. నేను ఇంకో విషయం ఏంటి, నా పర్సనల్ విషయం, కేవలం మా అబ్బాయి కొన్ని అది ఐ నో వాట్ టు డూ. అందుకే సాధ్యమైనంత వరకు నాకు ఇది కొంచెం తక్కువ. తర్వాత నీది వచనములకు అడ్డము పలుకువాడని, నువ్వు మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇంకేమైనా అడ్డం చెప్తానా? చెప్ప. మీరు ఎలా అంటే అలాగే నేను వీళ్ళకి అనుగ్రహిస్తున్నాను. మహాత్ముడు అది రాజులకు రణమనర్ప, రణమరణముండే దృఢ సమాధి తను విడుచుట ఉండే కాక వృత్తులై రోగ తల్పమున చావు మేలే. భరత ముఖ్య, ఓ భరత కులంలో ముఖ్యమైనటువంటి ధర్మరాజు, నీకు ఇలా మీ మాటకు అడ్డు చెప్పను అనేటప్పటికి అప్పుడు వ్యాసదేవుడు అన్నాడు, ఆయన రాజులు 2 రకాలుగా చనిపోవాలి. అయితే యుద్ధంలో చనిపోవాలి, లేదా నిశ్చలమైనటువంటి యోగ సమాధిలో ప్రాణాన్ని వదిలేయాలి. అంతేగాని నేను శుశ్రూష చేస్తానని ఇంట్లో పడుకుని అందరి చేత సేవలు చేయించుకో చనిపోవాలి. రోగ తల్పమున అంటే ఏదో రోగం తెప్పించుకుని ఆ తల్పమున ఇలా పడుకో, అది సంగతి. అలా మరణించాలి ఆయన అని చెప్పారు. తర్వాత విన ధర్మతనుజుడు ఇంకొక మాట అంటానికి రాదు. ధర్మరాజు కూడా భయపడి ఇలా అనక ఈ కురుముఖ్యునకు అనుజ్ఞనేను ఇచ్చితిని. అయిపోయింది. అయ్యా, ఈ కురు వంశంలో ముఖ్యుడైన ధృతరాష్ట్రుడు చూసారా, ఆది పర్వంలో ఈ వంశం ఎలా ప్రారంభమైంది అయిపోయింది. ఇప్పుడు ఎవరా వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది భారతం. ఏమందరూ ఒక్కొక్కడిగా వెళ్ళిపోతున్నారు వచ్చే పర్వంలో శ్రీకృష్ణుడితో సహా. కాబట్టి వీనికి అనుజ్ఞ ఇచ్చేశాను నేను. అయితే వెంటనే వెళ్ళిపోలేదు, కొంచెం జరుగుతుంది, కథ జరుగు. అనుజ్ఞని ఇచ్చింది మహత్తరమగు మీ అనుమతియు. అది మీకు మహత్తరం అంటే మీ అనుజ్ఞ కూడా వచ్చింది. కాబట్టి ఆయన నిజేచ్ఛ, ఆయన ఏ అరణ్యంలోకి వెళ్తారో, ఏ ముని దగ్గర ఉంటారో ఆయన ఇష్టం అని చెప్పారు. ప్రియమంది మహాముని ఆ మహేశ్వరునితో
పాండుడి నృపాలు గద్దియ అది నిడుకొని పాండుడి నృపారుడు గద్ది నిడుకొని క్రతువులు చేయించి క్రతువులు చేయించిన ఆయన. అప్పుడు ఈ మాట అనేటప్పటికి ఆ ధర్మరాజుతో వ్యాసదేవుడు ఇలా అంటారు, ఆయన పాండుడు మీ నాన్నగారు ఈ నృపాలు ఈ ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద పెట్టి ఎన్నో యాగాలు చేయించారు ఈయన చేత. గద్దియ నిడుకొని చెప్పండి క్రతువులు మేడం. చేయించి అవిరళ భోగానుభవము నడిపి ఆయువరల భోగానుభావము నడిపి అంటే అనేక భోగాలు ఈయన అనుభవించేటట్టు మీ నాన్న చేశారు. నడిపి ఈతని వారల ప్రీతి వీక్షించి ఈత నివారణ ప్రతి అంతేకాదు ఈయన బంధువులు ఎవరన్నా ఉంటాయంటే గాంధారి బంధువులు వాళ్ళందరినీ కూడా ప్రేమగా చూశాడు పాండురాజు. తా శిష్యుండ బోలే తా శిష్యుండబోలే సంసేవనంబు సంసేవనంబు భక్తిమైన మీ నాన్నగారైన పాండురాజు ఈ ధృతరాష్ట్రుణ్ణి అన్నగారి లాగా సేవించలా, ఒక శిష్యుడు గురువుని సేవించినట్టుగా సేవించాడు నాయన. ఎవరు? ఈ అన్నగారు గురువుని సేవించినట్టు సేవించాడు. పదపడి నీవును దిగ్విజయాదుల అది పదపడి నీవును దిగ్విజయాదుల తేజమితని తేజమతనందునట్లుగా చేసింది ఒకట పిదప పిదప దాన 13 వర్షములు ధరణి. నువ్వు కూడా ఏం చేసావు? చక్కగా నువ్వు ఇన్ని రాజుని చేసావు, అనేక వర్షాలు చేసావు, దాని చేశాడు. ఆయన రాజ్యం చేశాడు. ఈయన కూడా 13 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఎందుకని 13 సంవత్సరాలు మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈయనే కదా రాజు. దుర్యోధనుడు యువరాజు. అది సరే, ఏదో ఆయన రారాజు అని పిలిపించుకున్నాడు తప్పితే నిజానికి ఆయన యువరాజు, ఎప్పుడు రాజు కూడా కాల ఆయన. అది సరే. తర్వాత నీవు నీతుని చాలా నియమంగా ఆయన చక్కగా శుశ్రూష చేసావు, చాలా నియమంగా ఇన్నాడు. మది లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి అసలు ఏ విధమైనటువంటి కలత లేదు ఆయన మనసులో. రాజ్యమా చేసేసాడు 13 సంవత్సరాలు. కొడుకులా సరే ఏదో ధర్మబద్ధంలోనూ ఇదిలో రణంలో చనిపోయారు, వాళ్ళకి ఉత్తమ గతులకు వచ్చేసాయి. కాబట్టి నువ్వు శీర్ష ఉంది. ఇప్పుడు ఆయన కొలత లేదు. ఇప్పుడు ఆయనకు హాయిగా నిష్కల్మషంగా ఉంది మనసు. అటువంటి మనసుగా ఉన్నప్పుడే ఆయన వెళ్ళి ఏం చేయాలి? హాయిగా ధ్యానం చేసుకోవాలి. ఆయన చేసుకోలేదు. అలాగే అన్నమాట. కేవల తపక్రియా సంసేవన తాత్పర్యమిప్పుడు చిత్తమున ఆయన చిత్తములో ఏం ఆవేశించాలంటే కేవలము తపక్రియా తత్పరత, కేవలము తపస్సు చేసుకోవడం అందు మాత్రమే ఆయన మనసులో లగ్నమై, ఇంకా ఆయన మనసులో ఏ విధమైనది లేదు. ఏం చూడాలి ఇప్పుడు? చూడండి, ఒక వయసు వచ్చిన తర్వాత ఇలా మనకి అనుకోవాలి. మనకి వ్యాసదేవుడు ప్రశ్న వచ్చి చెప్పాలి, రేపు నేనేం చూడాలి? ఇప్పుడు పెళ్లి చేశాను, కూతురికి పెళ్లి చేశాను, సరే వాళ్ళకి సంతానం. అంతేపోతే ఇప్పటికి కూడా చాలా మంది అమ్మమ్మలు, తాతయ్యలు, తండ్రులు అని మా అమ్మ ఎవరాలండి అని మా మనవడండి. ఇప్పుడు నువ్వు కొడుకు గురించి నువ్వు వరి అవు, మనవడి గురించి నువ్వే వరి అవుతావు. నీ గురించి నువ్వు వరి అయ్యేది ఎవడు ఎప్పుడు? కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అంతే సెకండ్ ఇన్నింగ్స్ అని స్టార్ట్ చేసి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసావు అనుకో, ఈ లోపల జీవితంలో సెకండ్ ఇన్నింగ్ ఉండదు, ఓన్లీ ఒకటే. తర్వాత అణచిపుచ్చు. కాబట్టి ఈయన్ని హాయిగా ఆజ్ఞ మన అడవులకు పంపించి ఆయన అక్కడ తపస్సు చేసుకుని ఆయన ఎందుకు వచ్చాడో ఆయన పర్పస్ కోల్పోయాడు అని చెప్పారు. సరే, అనే ధర్మతనయుడు అట్టుల కాకని తత్క్షణం పరమయోగి వంద్యుడైన సత్యవతి కొడుకు ఆత్మక తపోవనమున కరిగే. కాబట్టి అలాగే అన్నాడు ఈయన. వెంటనే ఆయన అప్పటికప్పుడే తన తపోవనానికి వెళ్ళిపోయాడు. అంటే ఏం చేశారు? ఆయన తలుచుకుంటే వెళ్ళిపోతాడు. ఆయన నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటే దాని నేను అక్కడికి వెళ్ళిపోతాడు. ఆత్మ తపోవనానికి ఆయన వెళ్ళిపోయాడు వ్యాసుడు. అది సంగతి. తదనంతరమా
ధర్మతనయుండు ధృతరాష్ట్ర తోడ తదనంతరం ధృతరాష్ట్రుడు తోడ నీకెట్టుల చూడబోలే విదురుడు నీకు ఎట్టుల చూడబోలే విదురుండు కృపుడు నెయ్యది కృతమని వినిశ్చయం అనరించి వినిశ్చయం అలరించిరి. కాబట్టి నీకు ఎలా ఉంటే అలాగే చూడు. ఇదిగో ఈ కృపుడు, ఈయన సంజయుడు, వాళ్ళందరూ కూడా నువ్వు ఎలా అంటే అలా నువ్వు వాడవులకి వెళ్ళిపోతా అంటే వెళ్ళి బదలాను అని చెప్పేశాడు. సంజయని మనబల నలసిన కర్తవ్యమెత్తి దానిన చేయుట ఎంత ఏని నాకు నాకు ఏం చేస్తామంటే ఈ సంజయుడు, ఈ యూత్స్, ఈ విదురుడు, నేను మేము ఎలా ఉండాలో చెప్పండి, మేము అలాగే ఉంటాం. నీ మనోనుకూలంగా ఉండడమే నాకు ఇష్టం, నీకు మనోనుకూలంగా ఉండడమే నాకు ఇష్టం అన్నాడు. దానిన చేయుట ఎంత ఏని నాకు ప్రియంబు భూనాద ఆనతుడనై వేడనొకటి అంటే మీకు నేను నమస్కరించి మీ దేవుని వేడుకుంటున్నాను. ఈ విశద బుద్ధినేమి విశదనేమి దళచేతని నీవొక్కట ఆరగించి చేయుమయ్యా. నువ్వు ఏం చేయదలుచుకున్నావు నీ బాగా ఆలోచన చేస్తారు, చేయండి. కానీ నాదొక్క విన్నపం, అందరూ మీరు తినండి. ఎందుకంటే తినక మీరు ఇంత నీరసం తీసుకున్నారు, మూర్చిపోయారు. ఇప్పుడు మీరు తినండి, మీరు శుభ్రంగా చేయండి, మీరు వెళ్ళిపోదలుచుకున్నాక వెళ్ళిపోండి, కానీ ముందర మాత్రం తినండి నాన్న అన్నాడు. అనుడు నరిగిన సుబల తనయ్య అంటే కూతురు, తనయుడు అంటే కూతురు. ఈయన వెంటనే అలాగే నాయన అన్నాడు. తన అభ్యంతర మందిరానికి సుబల, గాంధారి తండ్రి పేరు సుబల, కాబట్టి ఆ సుబల తనైనటువంటి గాంధారి తనతో రాగా ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇది భోజనం చేయడానికి. ఈయన వెళ్ళిపోతారండి, ఇవాళ రేపు వెళ్ళిపోతారు. ఇట్లు కురువృద్ధుండు వృద్ధ సామజంబున సందనం సనునప్పుడు విదురుండును యుయుత్సుండును కృపాచార్యుడు సంజయుడు వెనుకను. ఇలా ఆయన ఆ కురువృద్ధుడు వెళిపోతుంటే ఒక ముసలి ఏనుగు వెళ్తున్నట్టు ఆయన వెనకాల విదురుడు, కురుపుడు, సంజయుడు, తర్వాత కృపాచార్యుడు కూడా అభ్యంతర మందిరానికి వెళ్ళారు. తర్వాత ఆ జనపది దివస కృత్యములు ఆచరించి భూమిసురులను పూజించి ఆహార తంత్రము. అప్పుడు ఆయన ఆ రోజు పొద్దున్న చేయాల్సిన పనులన్నీ చేశాడు. దేవతార్చన చేసుకున్నాడు, బ్రాహ్మణులు పూజించాడు, అంటే ఆ కొలువు ఏం చేయాలో చేశాడు. అప్పుడు నెమ్మదిగా ఆహారం తీసుకున్నాడు. తర్వాత గాంధారి ప్రముఖ భరత భార్యలు అనునయింప భోజనం అంటే గాంధారి, కుంతి వీళ్ళందరూ ఉండగా భోజన విధి చేసేశాడు గాంధారు ఆ ధృతరాష్ట్ర మహారాజు. తదనంతరం విదురాదులను పాండవేయులను వనితా జనంబులను కృతాహారులు, ఆ తర్వాత విదురాదులు, పాండవులు, ఆ తర్వాత ఉన్నటువంటి వనితలు అందరూ ఆహారం తీసుకుని వైచిత్ర వీర్యని పరిశీలించారు. వాళ్ళందరూ వీళ్ళ ఆహారం తీసుకున్నాడు, వీళ్ళు ఆహారం తీసుకున్నారు. ఆ ధృతరాష్ట్రుడి చుట్టూ వీళ్ళందరూ చేరారు. అప్పుడు పాండవాగ్రజుని ఈ పాండు నృపాగ్రజుని కలిసి ఏకాంత స్థానమునకు తీసుకొని అతని తోడ సప్తాంగమైన రాజ్యంబు పూజ్యంబగు ధర్మంబుతో అనయ నడుపుట దుష్కరంబు కావున నా ఎరిగినంత బోధించదు నాకు. అప్పుడు ఇలా ఉంటుండగా నాయన ధర్మరాజా ఎక్కడున్నావు, ఇక్కడున్నా ఒకసారి రా, మన ఇద్దరం కొంచెం ఏకాంతంలోకి వెళ్దామని వాళ్ళిద్దరూ ఉన్న చోటుకి వెళ్ళారు. వెళ్ళి ఈయన ధృతరాష్ట్రుడు చెప్పాడు, నాయన రాజ్యము సప్తాంగములతో కూడుకున్నది. అదే రాజు, మంత్రి, సేనాపతి, ప్రజలు, పురోహితుడు, రాధవని. ఇప్పుడు ఆ ఒక్కొక్క అంగం గురించి చెప్తారు. ఇప్పుడు కొంచెం రాజ్యం గురించి అవి చాలా కష్టం నాన్న, అందుకని నాకు తెలిసినంత నేను నీకు చెప్తాను. చూడండి, ఇంత పూర్వం నీకు భీష్ముడు చెప్పాడు కదరా, కొడుకు నువ్వు
చెప్పేసే నీ బాధ్యత. వాడికి తెలిసినా సరే మళ్ళీ చెప్పు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్, నో ప్రాబ్లం, చెప్పు. అది సంగతి. అని పలికి ఇట్లని ఇలా మాట్లాడి ఇప్పుడు ఆ సప్తాంగములైనటువంటి రాజ్యంలో ఒక్కొక్క విశేషం చెప్తున్నాడు. ఈయన ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి అని రాజ్యం గురించి వస్తుంది. ఇది కొంత నేర్చుకుందాం, అయిపోయింది రాజ్యం. ధృతరాష్ట్రుడు ధర్మాజుడు రాజనీతి విశేషాలు చెప్పండి. శేషపద్యం. నీవు నిచ్చలును విద్యావృద్ధ తగలను చెప్తున్నాడు. చక్కటి మాట. నీవెప్పుడు నిత్యలను అంటే ప్రతిరోజు కూడా విద్యావృద్ధ జనులను అంటే విద్యలోను అంటే విద్యావృద్ధులను వయోవృద్ధులని గౌరవించు. అంతే నువ్వు పదవిలోకి రాగానే నువ్వు ఎవరో తెలియక పూర్వమే ఆ పార్టీని బతికించిన వాళ్ళని పక్కన పెట్టకూడదు. నువ్వు ఎవరో తెలియక పూర్వం ఆ పార్టీని బతికించినటువంటి వాడు. ఇవాళ నీ వాక్చతురతతో నీకు మొత్తం ప్రపంచం తెలిసి ఉండవచ్చు, వాళ్ళని పక్కన పెట్టేశారు. బీజేపీలో మంచి వృద్ధులందరినీ పక్కన పెట్టేశారు. అది సంగతి. వాళ్ళని ఉపాసించు అని చెప్పారు. కాబట్టి ఇక్కడే అసలు దెబ్బతింది. తీసేయండి, రాజ్యం సరిగ్గా లేదు. ధృతరాష్ట్రుడు చెప్తే మాత్రం రాజ్యం వాళ్ళని పక్కన పెట్టేశారు. అది తగను ఉపాసింపము అర్థముల వారి ప్రీతము. అంటే చక్కగా వాళ్ళకి కావలసినంత ధనం, వాళ్ళకి కావలసినది వాళ్ళకి నెరవేర్చు, వాళ్ళని సంతోషపెట్టు. నీతులు వారు ఉపదేశింప వాని నూదిన మనంబు కలిగి నిర్వర్తి. వాళ్ళు ఏమైనా చక్కగా నీతులు చెప్పారు, వాటిని ఆధారంగా చేసుకుని నువ్వు రాజ్యపాలన చెప్పారులే అనొద్దు. అది సంగతి. వాళ్ళని ఆధారంగా చేసుకుని నువ్వు రాజ్యపాలన. తర్వాత కార్యంబునింద్రియంబుల రాజ్యతంత్రంబు బోలే. అంటే నీ ఇంద్రియముల్ని ఎలా కావుంటుకో నువ్వు కార్యాలని కూడా అలా నడపాలి. అంటే రాజ్యతంత్రాన్ని అలా నడపాలి. అలసి రక్షింపు. కాబట్టి నీ ఇంద్రియములను నువ్వు ఎలా రక్షించుకుంటావో కార్యతంత్రములను కూడా అలాగే రక్షించాలి అని చెప్పారు. అప్పిండు ఆ సమూహం అంటే నీ ఇంద్రియములు రక్షింపబడ్డాయనుకో, నీ శరీరం రక్షణ. అలాగే నువ్వు కార్యములను కూడా చక్కగా రక్షించావనుకో, శుభంబులం పడదు, మంచి శుభాలను పొందుకో. భావశుద్ధి ధామములను పితృపితామహ క్రమ సమాగతులు విశదమతులు. నీ సచివులు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలో చెప్తారు. మంత్రులు అంటే రెండవ రాజ్యం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? భావశుద్ధి, మంచి భావశుద్ధి కలిగి ఉండాలి. అంటే వాడి మనసులో ఒకటి పైకొట్టి చెప్పేటువంటి వాడు కాదు. రెండు, వాడు పితృపిత అంటే వాళ్ళ నాన్న నిన్ను కొలుస్తూ ఉండాలి. అంటే కొత్త వాళ్ళని పెట్టుకోవద్దు, ఎప్పుడు వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకైతే ఆ లోటుపాట్లన్నీ తెలుస్తుంది. మూడు, పితృపితామహ బ్రాహ్మణులు విషదమతులు ఉండాలి. వాడు విషదమతి ఉండాలి. అంటే అన్ని తెలిసిన వాడే, బ్రాడ్ మైండెడ్నెస్, విశాల దృక్పథం కలిగినటువంటి వాడిని మాత్రమే సచివుడుగా మంత్రిగా పెట్టు. ఇప్పుడు ఈయన విధులను పెట్టుకున్నాడు, అందుకే ఆయనకి అన్ని చేర్చాడు. కానీ ఆయన మాట ఈయన వినలేదు. అది సచివులు అతి విదగ్ధచారుల పనుపము అంటే పరుల యొక్క ఆప్తజనులు, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి నువ్వు ఎటువంటి వాళ్ళని పెట్టాలి? అతి విదగ్ధచారుల అంటే చాలా నేర్పు కలిగినటువంటి చారులు పెట్టుకోవాలి. ఇది ఇంటెలిజెన్స్. నువ్వు మీ శత్రువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కూడా వాళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదే ఫోన్ ట్యాపింగ్. అది సరే.
చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. అలానే మరీ ట్యాపింగ్ చేయకూడదు. నీకు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రం నీ దగ్గర ఉండాలి అని చెప్పారు. తర్వాత కందబద్యం. పురరక్షణము దృఢంబుగా అది పురరక్షణము దృఢంబుగా అంటే పురముల రక్షణ ఖచ్చితంగా చేయాలి, చాలా ఖచ్చితంగా. అంటే దీన్ని మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇప్పటికి కూడా మీరు చెప్పాల్సి ఇవన్నీ పాటించాలండి. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అది నమ్మగలుగు సత్పురుషుల నిడదగు కుడుపు నిదుర మొదలగులోని పనులు తొడరులకు అంటే ఎటువంటి వాళ్ళని పెట్టాలి? నమ్మగలుగు అంటే నమ్మకస్తుల్ని, సత్పురుషుల అంటే మంచి సత్పురుషుల్ని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఎక్కడ ఏర్పరచాలంటే అమ్మ కుడుపు అంటే భోజనం దగ్గర, నిదుర పడక, ఈ పనులన్నిటి దగ్గర నువ్వు వీళ్ళ సత్పురుషులను పెట్టుకోవాలి. ఎందుకని వాడు నీకు ఆహారం కల్పించేస్తే వాడిని వినిష్ అయిపోతావు. అలాగే నిద్రలో ఉన్నప్పుడు నేను రక్షించుకోను. అంటే ఇక్కడ చాలా సత్పురుషుల్ని నువ్వు ఉంచుకోవాలి. తర్వాత శేషపద్యం. ఆప్త వృద్ధుల బెట్టు అంగనాజనుల సంరక్షకుల. కాబట్టి నువ్వు అంగనాజనములను రక్షించడానికి ఎవరిని పెట్టాలంటే ఆప్తులైన వాళ్ళని పెట్టాలి. అయితే వాళ్ళని వృద్ధులైన వాళ్ళని పెట్టాలి. సో నాకు అందులో తెలిసిపోతుంది వాడికి ఆప్తుడై ఉండాలి, కొంచెం వృద్ధుడై ఉండాలి. ఎందుకని పడుచు వాడిని పెడితే ఏం జరుగుతుంది తెలుసు? వాడు అంగన, వాడికి మధ్యలో దురుద్దేశం పడితే వాడు రక్షకుడు కాస్త భక్షకుడు అయిపోతాడు. కాబట్టి స్త్రీల దగ్గర ఇప్పుడు కూడా నువ్వు వీళ్ళనే పెట్టాలి. అంగరాజులు ఆప్త వృత్తుల్ని మాత్రమే పెట్టాలి. తర్వాత అది రక్షకుల ఎల్ల జనముల మంత్రి ఎల్ల జనములతోడ విచారించి చేయంగా. నువ్వేం చేయాలంటే అన్ని పనులు నువ్వు చక్కగా మంత్రులతో విచారించి మాత్రమే చెయ్యాలి. గుప్త నివాసం ఉండే మాడుగు మీదుండే మాటు లేని అరణ్యతలముండే అది నువ్వు మంత్రులతో ఎక్కడైనా ఈ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ పెట్టాలో చెప్తాను. క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి? పెడితే గుప్తమా అంటే ఒక మంచి సీక్రెట్ ప్లేస్ లో పెట్టు, ఎక్కడా తెలియకండి. మీరు మాట్లాడుకునే విషయాలు ఇంకోటికి ఎవరికి తెలియకూడదు. లేదా నువ్వు ఎక్కడ పెట్టాలంటే మిద్దె మీద పెట్టు, అంటే ఎవరు ఉండరు అక్కడ, చూసుకో. లేదా ఒక మాటు లేని నిర్జనమైనటువంటి అరణ్యంలో పెట్టు, చూసుకో. అదుగురు తీసుకుని అప్పటి నియమాలు అంటే ఇప్పటి రోజుల్లో నువ్వు ఎక్కడైనా పెట్టేటప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పే వరకు అవి మనకి తెలియకూడదు. కానీ ఇప్పుడు మనకి తెలిసిపోతున్నాయి చాలా వరకు. వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుంది. ఎందుకని అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ ద్వారా వీళ్ళు తీసుకుంటారు, ప్రెస్ వాళ్ళు. అది సంగతి. చాలా విషయాలు చూడండి. మనకు విశ్వసనీయ వర్గాల భోగట్ట అంటే ఏంటి? వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే నీకు అక్కడ సీక్రసీ లేదు. ఎక్కడైతే సీక్రసీ లేదో నీకు అక్కడ ఇది ఉండదు. కేవలమైనట్టి మంత్రంబు గోపనం పొందిన అఖిల కర్మములు ఫలాప్ర. అంటే ఎప్పుడైతే నీ మంత్రాంగము గోపనయము అంటే చాలా గోప్యముగా రహస్యంగా ఉంచబడుతుందో అప్పుడే నువ్వు ఆ కార్యక్రమం నిర్వర్తించగలవు. వీడు ఈ పని చేస్తున్నాడని ముందరే ఎవరికైనా తెలిసిపోయిందనుకోండి, వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు నీ కార్యము విఘ్నం అయిపోతుంది. అది అక్కడ ఎవ్వరు ఉండకూడదు. ఎవరయ్యా అంటే వాడికి చెప్తాడులేండి అనుకుని నువ్వు కొంతమంది ఉంచుకోకూడదు. వాడు పంగు అంటే కుంటివాడు, అంధుడు, గుడ్డివాడు, జడుడు అంటే పిచ్చివాడు, మూర్ఖుడు, బదిరుకు వచ్చి వీడికి చెబుతాడండి మనం మాట్లాడేది వాడికి కనపడదు అనుకుని నువ్వు పెట్టుకున్నావు అనుకో, వాడిని లిప్ మూమెంట్ కనిపెట్టచ్చు. అందుడండి వీడు ఎక్కడికి కదలలేడు అనుకోవచ్చు.
వాడి పక్కవాడికే చెప్తాడు, ఆ పక్కవాడు అక్కడ అలా విడిపో. వీళ్ళు కూడా దగ్గర ఉండకూడదు. నువ్వు నీ మంత్రులతో నువ్వు మాట్లాడేటప్పుడు బదిరులైన నీ నీ రహస్య భాషముల ఎప్పుడు చేరువ నునికి ఒప్పదు. ఒప్పదు ఆర్య వినుద. ఒప్పదు అంటే చదవాలి. ఒప్పదు ఆర్య అంటే ఆర్యుల చేత వినుత, ఆర్యుల చేత పొగడదగినటువంటి చరిత్ర కలిగిన ఓ ధర్మరాజా, నీ రహస్యమంతనాల దగ్గర వీళ్ళు కూడా ఉండకూడదు. అంటే మామూలు వాడు ఉండకూడదనేగా. కుంటివాడు గాని, గుడ్డివాడు గాని, చెవిటివాడు గాని, మూర్ఖుడు వాడు, పిచ్చివాడు, చెడువాడు, వాడు కూడా ఉండకూడదు. ఏమో ఆ టైం కూడా కబాలు కొంచెం మంచి బయట పని చేసి వాడి నీ నీ రహస్య మంత్రాలు బయట పెట్టేసి అని చెప్పారు. తర్వాత విను మంత్రభేదనమున వచ్చిన కీడున కనుక శాంతి చేయుట అరిది. అంటే నువ్వు మంత్రభేదం, నీ రహస్య మంత్రాలు తెలిసి ఏదన్నా కీడు ఆపద వాటిని అందరుకో, ఇక దానికి నువ్వు శాంతి చేయి. అంటే దానికి విరుగుడు లేదు. ఇక నువ్వు ఇలా చేద్దాం అనుకుంటున్నావు, ఆ మంత్రభేదనానికి విరుగుడు లేదు. ఇక అలా చేసావంట అని చెప్పారు. కావున మంత్రులతో మంత్రావన నియమం కాబట్టి మంత్రులతో నువ్వు ఎప్పుడు కూడా ఇది చెప్పాలి, ఈ విషయాలు ఎవ్వరికి తెలియకూడదు. సీక్రసీ మెయింటెనెన్స్ ఉండాలన్నమాట. ఊది చెప్పవలయు సుమా, మంత్రులకు చెప్పాలి, ఎక్కడైనా ఈ విషయాలు బయటకు వచ్చాయా మీ తల తెగిపోతుంది అని చెప్పాలి. అంటే వాళ్ళతో చాలా కేటగారికల్ గా చెప్పాలన్నమాట. వ్యవహారములు శుచులైన విద్వాంసులతోడి అంటే ఏదైనా వ్యవహారాలు మంచి శుచి, మంచి పండితుడు, విద్వాంసులైనటువంటి వాళ్ళతోనే ఆ పనులు చేయించు వ్యవహారాలు. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా సందేశం పెట్టాలి, ఎవరికైనా ఇంకో విషయాన్ని చెప్పాలి, వాడు విద్వాంసుడై ఉండాలి, వాడు కొంచెం శుభ్రత ఉన్నటువంటి వాడే, వాడికి మాత్రమే ఈ విషయాలు అని చెప్పారు. దుష్టజనుల దండించునడా వారి తప్పుల కొలదులు మది తోచి చూచి. తన్మాత్ర దండమా, చాలా చక్కటి మాట, ఇప్పటికి కూడా ఉంది. నీ పనిష్మెంట్ ఎలా ఉండాలంటే వాడు చేసినటువంటి పనికి తగినట్టుగా ఉండాలి. వాడు ఏదో చిన్న పెన్సిల్ దొంగతనం చేస్తే నేను వాడి తల తీసేస్తానంటే. కాబట్టి దుర్మార్గులు దండించేటప్పుడు వాడు చేసిన తప్పు ఏమిటి, అది ఎంతటి తప్పో ఊహించుకొని దానికి తగిన శిక్ష వెయ్యాలి, అంతే తప్పితే వాడికి వెయ్యాల్సిన దానికంటే ఎక్కువ శిక్ష పడకూడదు, సామాన్యంగా పడకూడదు. నెక్స్ట్ వినుము వినుము దగ్గర ఆపగలదు. వినుము ఆయ అవ్యయములు, వినుమాయవ్యయములు. అది ఏంటంటే పద్యము అలాగే ఉండాలి, ఆ ప్రతిపదార్థం చూసి చదవకూడదు. వినుమాయవ్యయములు, ఆయ అంటే ఆదాయం, వ్యయం అంటే ఖర్చులు. ఆయము వ్యయము, ఆదాయము వ్యయము అంటే రాకపోకలు. సంక్షేప రూపంబన రేపకల దానికి నువ్వు ముందర ఏం చేయాలంటే ఈ ఆదాయం వేయాలి. ఎప్పుడు చేయాలంటే రేపకడ అంటే పొద్దున్నే చేయాలి. ఇవాళ మనకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది అంటే ఎప్పటికప్పుడు డైలీ బడ్జెట్. ఇది రేపకడ చేయాలి, పొద్దున చేయాలి. దానికి ముందు దేవతా పూజన, దీనికంటే ముందర నువ్వు ఏం చేయాలంటే ముందర దేవతార్చన చేయాలి. దేవతా పూజనము, భూసురార్చనమును చేయమలం. ముందర చక్కగా దేవతార్చన చేసుకో, తర్వాత బ్రాహ్మణులు అర్చించు. ఆ తర్వాత ఇవాళ ఆదాయ వ్యయాల గురించి మాట్లాడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి ఇవాళ మనకి ఎంత వస్తుంది, ఇవాళ ఎంత పోతుంది, ఇదంతా ఎప్పుడు చేయాలంటే పొద్దున పూట చేయనైనా అని చెప్పి
అది సంగతి. ప్రొద్దు సాలంగా నెక్కినప్పుడు ప్రొద్దు సాలంగా నెక్కినప్పుడు సమర్హ భోజన సమర్హ భోజనం అంటే ఎప్పుడు చేయాలంటే బాగా పొద్దుపోయిన తర్వాత, అంటే 12 తర్వాతే తినాలి మనం. అంటే ఈ లోపల నువ్వు ఈ ఆదాయ వ్యయాలు, తర్వాత రాజ్యపాలన ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ముందర ఫైనాన్స్, తర్వాత హోమ్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్, తర్వాత సివిల్ ఇష్యూస్ అంటే భూ తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇవన్నీ చూడటం. ఇవన్నీ చూసింది అంటే అప్పుడు నువ్వు భోజనం చేయాలి. ఆర్డర్ కూడా చెప్పేసాడు పాపం ధృతరాష్ట్రుడు. సుశీలమాన్య, ఓ సుశీలమాన్య, సుశీల అంటే మంచి శీలం వల్ల మాన్యుడా, గౌరవింపదగినటువంటి వాడా. గంధమాల్య భూషణాంబరములు అప్పుడు భోజనం చేసి అప్పుడు చక్కగా గంధం రాసుకొని భోజనం రాసుకొని అప్పుడు నువ్వు అలంకారాలు చేసుకో చక్కగా. అంటే సాయంకాలం అంతా అలంకారాలు, అప్పుడు నీ విందులు వినోదాలు అన్నమాట. సాయంకాలం అంటే భోజనం చేసిన తర్వాత అప్పుడు నీ వినోదమునకు టైం. అది మధ్యాహ్నం వరకు కొలు ప్రజల కోసం, తర్వాత భోజనం దీనిలో రాత్రి అంటావా హాయిగా నీ భార్యలతో సుఖించు. అది కూడా చెప్పాడు. కొలువిమ్ము మాపుగడ. సాయంకాలం పట్టు నువ్వు ఈ కొలువు ఎవరికి ఇవ్వాలి? మాపుగడ అంటే ఆర్మీతో ఎప్పుడు అంటే సాయంకాలం పూట వాళ్ళకి కొలువి, అంటే వాళ్ళతో మీటింగ్ పెట్టుకో ఎప్పుడైనా సాయంకాలం పూట. సంధ్యపడ్డ సంధ్యపడ్డ అంటే కొంచెం చీకటి పడిన తర్వాత అప్పుడు దూతలతోనూ చారులతోనూ అప్పుడు మాట్లాడాలి. అంటే చీకటి పడాలి, వీళ్ళు ఈ పగలలా తిరిగి వస్తారు. అంటే వాళ్ళను ఒక రహస్య ప్రదేశంలో కలుసుకొని అక్కడ మాట్లాడాలి. అది రాత్రుల కాంతరోభగ తత్పరుడు వగును నృప. వాళ్ళతో చారులతోను దూతలతోను అంటే విదేశీ అంబాసిడర్స్ వీళ్ళందరితో మాట్లాడి ఈ రాత్రులతో కాంతాభోగ తత్పరుడము తర్వాత జరిగింది. ఆ మనాడు పొద్దున్నే లేవగానే దేవతార్చన, బ్రాహ్మణార్చన, తర్వాత ఫైనాన్స్, కొలువు అవన్నీ. అంటే డైలీ అతను డైరీ ఇచ్చేసాడు. ఇక ఏమి క్రొత్తగా పుట్టిన ఇంచుకేమి అలసుడవు. ఇతను నాకు కొత్త విశేషం వచ్చింది, వెంటనే అలజడి పొందకూడదు, ఆగాలి. ఏమిటి వచ్చింది ఏమంటే ఇక్కడ ఇలా జరిగిపోతుంది ఎందుకని సైన్యాన్ని పంపించాడు. డోంట్ టేక్ డెసిషన్స్ ఇన్ హేస్ట్. అది నాకు దీని వరసి తీర్పు బాగా ఆలోచించు. ఏదో ఎక్కడో గొడవ జరిగింది, ఒక తిరుగుబాటు అయింది, లేకపోతే ఇంకోటి, వెంటనే నువ్వు కదిలిపోకూడదు, నువ్వు స్థిరంగా ఉండాలి. దాని గురించి ఆలోచించు, అప్పుడు దాని గురించి నీ వరసి తీర్పు మిది ఇది తెరంగుగా ఏ ప్రొద్దు నింతబట్టు అర్హములు కౌరవక్షితి అంటే కౌరవక్షితిని, కౌరవ భూమిని పాలించిన అగ్రగణ్యుడ. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు ఆ పని చెయ్యి అని చెప్పారు ఆయన. తర్వాత న్యాయంబు తోడ వివిధోపాయంబుల అర్థంబుల నాయక రాజ్య విఘాతము సేయు జనుల నెరుగి సంప. చూడండి బాగా చెప్పండి. న్యాయముతోడ వివిధోపాయం అంటే న్యాయంగా వివిధోపాయములు అంటే అనేక ఉపాయాలని, సామ దాన భేద దండోపాయాలని, వివిధ దండోపాయాలతో అర్థములను అంటే అర్థములు అంటే సంపాదించు. అర్థములు అంటే నీ పనులు సాగదీసుకో, నీ పని అవ్వాలనుకో. నీ పనులు అవ్వడానికి సామ దాన భేద దండోపాయాలు ఏది ఉపయోగించాలో అది ఉపయోగించు. కానీ నీ రాజ్యానికి విఘాతం కలిగించేటువంటి వాళ్ళ మాత్రం వాళ్ళని చంపేయాలి, లేదా వాళ్ళని చెరుపాలి, నిర్పీడించాలి. అంటే వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్
అంటే జప్తు పరుచుకోవాలి. అలాగే చంపేశారు. కానీ రాజ్యానికి ఘాతం కలిగించేటువంటి ఎన్నో ఇప్పుడు 63 అంతే. 72 వాళ్ళే 63 అంటే మనకి 36 పద్యాలు అయినాయి అంతే. సరే కానీ మరి రేపు మాత్రం ఖచ్చితంగా 45 చెప్తానండి. ఏమైనా వాళ్ళకి 36 అయినాయి, రేపు 45 అంటే 63 ప్లస్ 45 108 అవుతాయి. 108 దగ్గర ఆపడండి ఏమైనా సరే. సరే, అందుకని నేను అసలు ఇవాళ యాక్చువల్గా 72 అయిపోతాయి. ఇవాళ మంగళవారం కదా. సరే కానీ చెప్పండి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం ఎందుకు వెళ్ళిపోయింది కూడా Bluetooth mode. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం హో భువస్సువః సర్వచైతన్య రూపాంతా నాట్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ మోక్ష పరిశించ అరతంత్వా సత్యేన పరిశించామి షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్టమహిషి పుత్ర పౌత్ర పరివేదితం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః చూతఫలం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మంగళ మహా నీరాజన దీపం చెప్పండి. లక్ష్మీగళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం మంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ సమర్పయామి నమస్కరోమి హర నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర. వజ్రం పాపమహీ మృతం భవగదోద్వేగస్య సిద్ధౌషధం మిథ్యాజ్ఞాననిజా విశాలతమసా మాం సుబింబోదయం క్రూరక్లేశమహీరుహమృతరజ్వాలా కాలం శిఖీద్వారం నిరుతే సద్మనో కృష్ణే దివర్ణద్వయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః
శుభమస్తు నిజం లోకా సమస్త భవంతు దేశోయం సోవరయిదో బ్రహ్మణ సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ తదనా సదనాందు జీవేన శరదాం శతం ఇమాం సహ కుటుంబం శివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వ ధర్మ బద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు ధర్మజనాసు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 గురువు మహాదేవ 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 నాయన మహాదేవ 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 గురువు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు మహాదేవ 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 తల్లి హిమక్క మాస్టర్ గారు మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు మహాదేవ మాస్టర్ గారు అదే ఆఫ్ చేయను ఏమైనా అయినా కిందకు వస్తున్నాను పైసలు వచ్చాయా